మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. నమస్కారం, వెల్కమ్ టు వీటీవీ. సో నిన్న నేను యథావిధిగానే ప్రతిరోజు వెళ్తున్నట్టుగా నిన్న కూడా కృష్ణకాంత్ పార్క్ వెళ్ళటం జరిగింది. సో అక్కడైతే ఒక ఇద్దరు యువకులు పోస్టర్లు పట్టుకొని నుంచుని ఉన్నారు. ఒకళ్ళేమో ఒక సినిమాకి హీరో అంటే ఇంకొకరు ఇంకో సినిమాకి హీరో. మరి నేను వాళ్ళు చూస్తుంటే పెద్ద హీరోలా ఏం అనిపించలేదు. అసలు మన స్టూడియోకి కూడా లాక్కొచ్చాను, మీరు కూడా చూసి అసలు వాళ్ళ సినిమా ఏంటి, వాళ్ళు అసలు ఫిలిం ఇండస్ట్రీకి ఎలా వద్దాం అనుకున్నారు ఏంటో అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఇద్దరికి. నమస్కారం అన్న. మీ పేరు? నా పేరు అజయ్ అన్న. మీ పేరు? బెజవాడ కృష్ణ. బెజవాడ కృష్ణ. ఏంటంటే ఏంటి ఇంటి పేరు బెజవాడ లేకపోతే ఎలాగా? లేదు, సోషల్ మీడియాలో బెజవాడ కృష్ణ అని వచ్చింది. అలా పెట్టేసుకుంది ఇంక తగిలిచ్చేసుకుని తిరిగేస్తారు. ఓకే, ఏంటి అసలు ఆ సినిమా పోస్టర్ ఏంటి, కథ ఏంటి? మనది దందా అనేది కొత్త సినిమా అనేది మొన్ననే రీసెంట్ గా షూట్ చేయడం జరిగింది. అసలు హీరో అయినా చిన్న డౌట్, అంటే హీరోనే కదా, అంటే అలా కనిపించలేదు కదా మామూలుగా మనకి హీరోలు అంటే వేరే అలా విధానం వేరేగా ఉండేది కదా, మరి నువ్వు ఇలా చూస్తుంటే ఇలా హీరోలా ఏం కనిపించలేదు. అంటే మీ ఉద్దేశంలో ఎలా ఉంటే హీరో అని గుర్తిస్తారు? అంటే ఇప్పుడు అందరికీ హీరో అనగానే చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ అలా ఉంటారు. మరి అంటే మీరు ఎవరిని చూసుకొని వచ్చారు ఇండస్ట్రీకి? అంటే ఇప్పుడు మనకు ఒక పై స్థాయిలో ఉంటే, మంచిగా బాడీ బిల్డర్ ఉండి మంచిగా కలర్ ఉంటే మాత్రమే మీరు హీరోగా గుర్తిస్తారా, లేదంటే క్యారెక్టర్ ఉండి టాలెంట్ ఉండి మాత్రమే హీరోగా గుర్తిస్తారా? అంటే చిరంజీవి గారు మొదట్లో కూడా పెద్ద స్థాయి నుంచి ఏం రాలేదు కదా, కింద నుంచే కదా ఆయన కూడా మొదలు పెట్టింది. కాకపోతే ఆయన దగ్గర టాలెంట్ ఇలా అంతా ఉంది, అంటే మీ దగ్గర కూడా అలాంటి అంత విషయం ఉందా? అవును, మీరు ఎట్లా లేదనుకుంటారు? 100% మనం చిరంజీవి కానీ, అంటే చిరంజీవి గారి స్థాయిలో లేకున్నా కానీ అదే బాటలో నడుచుకుంటూ మేము కూడా ఒక్కొక్క స్టెప్ ఇప్పుడే స్టార్టింగ్ స్టెప్ వేస్తున్నాం కాబట్టి అదే ఫ్లోలో ఇంకెళ్ళి అదే మూమెంట్లో కూడా మేము ఉంటాం కదా. అసలు ఇంట్లో చెప్పారా నేను హీరో అవుదాం అనుకున్నా? ఏమన్నారు? వాళ్ళు కూడా హ్యాపీ. అసలు యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళడం కానీ ఏమైనా చేశారా? అంతకుముందు వెళ్ళాను ఒకటి. వెళ్ళారు, అక్కడ ఇచ్చిన యాక్టింగ్. అవును. కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏమైనా తీసారు అలాంటి? అంటే షార్ట్ ఫిలిమ్స్ తీశాను కానీ అందులో పెద్ద అంత గుర్తింపు అనేది ఏం రాలేదు ఎక్కువ. అసలు అన్నీ షార్ట్ ఫిల్మ్స్ గుర్తింపు రాలేదంటున్నావా? అంటే అన్నయ్య కానీ పెద్ద యూస్ అవి ఏం రాలేదు. అట్లనే నాకు ఎప్పటిసందో చిన్న పర్సన్ ఒక మంచి హీరోగా చేయాలి, ఎట్లయినా చేసి అనేది ఒక మంచి డ్రీమ్ ఉండే. అదే విధంగా ఒక సోషల్ మీడియా కానీ ఒక మంచి, ఇప్పుడు ఎట్లా అంటే యువత బాగా చెడిపోతున్నది, అదే విధంగా నా నుంచి ఒక 10 మందికి హెల్ప్ చేయాలి, చాలా సంతోషంగా అందరి సంతోషంగా ఉండాలి, ఒక 10 మందిని ఒక మంచి స్థాయిలో చూడాలన్న ఉద్దేశం కొద్దీ ఒక ఫిలిం ఇండస్ట్రీకి రావడం జరిగింది. అసలు ఏ బ్యానర్ మీద? ఈ ఫిలిం బ్యానర్ ఏంటిది? జేసీ ఫిలిం ఫ్యాక్టరీ అని. ఓకే, వాళ్ళు ఎలా తీసుకుందాం అనుకున్నారు అసలు నిన్ను హీరోగా? ఎలాగ అసలు ఎలా అప్రోచ్ అయ్యావు ఏంటి, అసలు వాళ్ళ పొజిషన్ ఏంటి? వాళ్ళ పొజిషన్ ఏంటి అంటే, ఇప్పుడు జేసీ ఫిలిం ఫ్యాక్టరీ అని అంటే ఓన్లీ ఉన్నత స్థాయిలో ఉన్నోళ్ళకే కాదు అవకాశాలు అనేటివి, అట్టడుగు స్థాయిలో బాధపడి కృష్ణనగర్లో ఎవరైతే యువత మాలుమూల గ్రామాన్ని విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, ఫ్రెండ్స్ని విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి ఇంత దూరం నడిబొడ్డు హైదరాబాద్ నగరానికి వచ్చి బతుకుతున్నారని అంటే వాళ్ళకంటూ ఒక మంచి ఎజెండా ఉన్నది. ఆ ఎజెండాను ఎవరు గుర్తించట్లేదు. కాబట్టి ఈ యొక్క జేసీ ఫిలిం ఫ్యాక్టరీ అనేది ఒక తల్లిలా అన్నం పెట్టి మరీ ఆపర్చునిటీ కల్పించి మీ యొక్క డ్రీమ్స్ కానీ మీ యొక్క గోల్స్ కానీ మిమ్మల్ని ఆ యొక్క విధంగా మేము అనేది తోడుంటాము. మీరు నమ్మకంగా మా దగ్గరికి రండి, మీరు అనుకున్న ఆశయాలను అనేటివి మేము దాన్ని పట్టాల రూపంలోటి తీసుకెళ్తాము, కానీ నమ్మకంతో ఉండాలని జేసీ ఫిలిం ఫ్యాక్టరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో విజయ్ ఎర్రమ్మ శెట్టి డైరెక్టర్ గారు తన సొంతంగా నాతోటి 10 మంది బాగుపడాలనే ఒక ఉద్దేశం కొద్ది మాత్రమే ఆయన యొక్క జేసీ ఫిలిం ఫ్యాక్టరీ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు కూడా అందులోనే చాలా ప్రేమపూర్వకంగా మనకు కూడా ఒక అవకాశం ఇచ్చి హీరోగా మనతోటి కూడా సినిమా తీయడం జరిగింది. ఏ ఊరు మీద? ఊరు నుంచి వచ్చి అంటున్నారు. ఏ ఊరు? మనది సిరిసిల్ల డిస్టిక్ అండి. ఓకే, మండపల్లి గ్రామం నుంచి వచ్చి. మండపల్లి గ్రామం. అక్కడ మీ వాళ్ళకి చెప్పారా, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా చెప్పారా? చెప్పాను. ఏమన్నారు? ఫస్ట్ స్టార్టింగ్ షాక్ అవుతారు, వీడు ఎక్కడికెక్కడికో పోయారు, అంతమంది హీరోస్ ఉన్నారు, వాళ్ళు వీళ్ళ దాంట్లో ఎవరు హీరో అవుతారు, ఈ నోరు గుర్తిస్తారులే అన్నట్టు ఎవరిదైనా ఫస్ట్ చిన్న చూపు ఉంటది కదా. తర్వాత మొన్న ఒకటి మనది బ్యానర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు అందరు షాక్ అయిపోయారు ఒకటేసారి. ఓ కాల్స్ వస్తూనే ఉన్నాయి, అట్లా కొనసాగుతాం. అంటే ఎవరైనా అడిగారా? అంటే ఎవరైనా అన్నారు కనీసం? మీ ఫ్రెండ్స్ ఏమైనా ఉంటారే నువ్వు హీరో ఏంట్రా బాబు నోరు మూసుకరని ఏమన్నా అన్నారా? లేదు, అట్లా ఎవరేమనలేదు. వెంకటేష్ ఏంటి అసలు నీ క్యారెక్టర్ ఏంటి, ఎక్కడ ఏంటి కది పొజిషన్? నేను యాక్చువల్గా ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చి దగ్గర 9 సంవత్సరాలు అవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఏ రకంగా ఎంత బాధపడ్డాను అన్నది మన సోషల్ మీడియా అందరికీ తెలుసు, వాస్తవంగా పెద్ద ఛానల్ అందరికీ తెలుసు. ఎందుకంటే
మన ఆంధ్ర తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వట్ల తెలుగు ఇండస్ట్రీలో బరాబర్ చెప్తా. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని బొంబాయి, ఢిల్లీ అలాంటి వాళ్ళందరిని తీసుకొచ్చి తెలుగు ఇండస్ట్రీలో పెట్టడం, కొత్త వాళ్ళని ముందుకి సాగనివ్వకుండా చేస్తున్నారు డైరెక్టర్. ఏ డైరెక్టర్ అయినా అవనివ్వండి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వట్ల. సో ఏంటంటే పల్లెటూరు నుంచి ఏదో కన్నతల్లి నుంచి ఏదో పల్లెటూరు నుంచి ఏదో పొలం పనులు చేసుకుంటూ ఏదో అవకాశం వస్తుంది నాకు అని ఇండస్ట్రీ పిచ్చి మీద వస్తున్నారు అవకాశం హైదరాబాద్కి. సో వాళ్ళని తీసుకోవట్లా. ఏదో రోల్ పెట్టడం, వెనకమాల బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా పెట్టడం, ఏదో చేసి పంపించడం, వాళ్ళకు 500, 400, 600 ఇచ్చేసి పంపించేయటం తప్ప నాకంటూ ఒక అవకాశం ఉంది, నేనంటూ ఒక దాంట్లో చేశాను అన్న గుర్తింపు అన్న ఒక పర్సన్ నేను ఈ రోజు దాకా 9 సంవత్సరాల్లో ఎప్పుడు చూడలే. సో ఇలా ఎందుకు అని నేనంటూ ఒక ఏదోటి చెయ్యాలి అంటూ మన జేసీ ఫిలిం ఫ్యాక్టరీకి ఆపర్చునిటీ అవ్వడం అయింది. నేను కూడా దాంట్లో విజయరాజ్ డైరెక్టర్ చాలా మంచిగా అందరినీ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే ఎట్లా అంటే వాళ్ళకి యాక్టింగ్ రాకపోయినా సరే నేను ఉన్నాను, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక నాన్నగా అని సపోర్ట్ చేస్తూ ఇలా చేయాలమ్మా, ఇలా చేయాలి, కెమెరా చూడకూడదు, ఇలా చూడాలి, ఇలా యాక్టింగ్ నేర్చుకో, ఇలా దీనివల్ల ఇంకో నీకు ఒక అవకాశం వస్తుంది, సీరియల్ అవని సినిమాల్లో అవని ఒక అవకాశం వస్తుంది నా ద్వారా, నాకంటూ ఒక నేమ్ ఉంటే చాలు అని అందరినీ ముందుకి తీసుకెళ్తున్నాడు. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏంటంటే అమౌంట్ అయితే ఇవ్వరు, నువ్వు ఎక్కడి నుంచి రా, ట్రావెల్ ఛార్జీ పెట్టుకుంటారు, ఫుడ్ పెడతారు, ఇంటి ఫుడ్ పెడతారు, మా వదిన మంచిగా ఉండిద్ది, ఫుడ్ పెడతారు మంచిగా. ప్రతి ఏది క్యారెక్టర్ ఉన్నా సరే ఇలా చేయమ్మా ఇలా చేయమని దగ్గర నుంచి చెప్పే డైరెక్టర్ ఇప్పుడు దాకా నేను చూడాల. పెద్ద పెద్ద డైరెక్టర్లు వర్క్ చేసిన, తెలుసో తెలీదో నాకు తెలియదు, డైరెక్టర్ మారుతి గారితో చేసిన, అందరితో చేసిన. కాకపోతే ఏంటంటే ఏ డైరెక్టర్ కూడా నీకు రాదు అంటే నువ్వు నేర్చుకొని రావాలి కదా, నేను ఎవడబెట్టాడు అన్న ఆఫ్ కెమెరా అలా మాట్లాడే డైరెక్టర్ని చూసే గానీ ఆఫ్ కెమెరాలో కూడా నీకు ఇలా కాదు, ఇలా నేర్చుకో, ఇలా ఉంటేనే నెక్స్ట్ నువ్వు ఇలా వెళ్ళగలవు అని చెప్పేది విజయరాజ్ డైరెక్టర్ని ఒక్కరినే చూసాను నేను మన తెలుగు ఇండస్ట్రీలో. సో ఇంకొకటి ఏంటంటే దీనికి అన్నిటికి కారణం ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం, మనం గుర్తిద్దాం. వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళ టాలెంట్ వాళ్ళు ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు, ఎందుకు గుమ్మం దగ్గరే ఆగిపోతున్నారు, గుమ్మం దాటి ఎందుకు అడిగేయలేకపోతున్నారు, అడిగి వేపిద్దాం, వాళ్ళకి మనం చేతో దవుదాం అన్న సపోర్ట్ వల్ల నేను ఈ రోజున వాళ్ళకి ముందుగా నిలబడ్డా. నువ్వు కూడా ఇందులో కో హీరోనా లేకపోతే ఏంటి సైడ్ క్యారెక్టరా? సో మనోడు చేసే ఫిలింలో మనోడికి ఫ్రెండ్ గా చేసా దందాలో. సో తెలిసింది, నాకు తెలిసింది, నీది కూడా అడుగుతాను, అదే ఉంది చూశాను. ఏంటి వాళ్ళ సినిమా పేరు ఏంటి? దందా. దందా దందా అన్న ఫిలిం ఎందుకు పేరు పెట్టామంటే సిగరెట్ గానీ గంజాయి గానీ, సిగరెట్ నేను తాగుతా అలానేం కాదు, గంజాయి ఏదైతే మత్తు పదార్థానికి బాగా ఎడిట్ అవుతున్నారో అది ఎలా ఆపాలి, అది ఎలా ఆపగలం ఏంటి అన్నది ఈ సినిమాకి. అసలు నువ్వెలా అప్రోచ్ అయ్యావు? నువ్వు ఎప్పుడు చూసినా కృష్ణకాంత్ పార్క్ దగ్గరే ఉంటావు, లేదా 2-3 సినిమాలు చేశానని చెప్పావు. అసలు ఈ జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీకి ఎలా అప్రోచ్ అయ్యావు అసలు? నేను ఎలా అయ్యానంటే మెయిన్ గా సతీష్ బ్రో. సో ఆయన డిఓపి అవ్వడానికి కారణం నా ఫ్రెండ్. ఓకే, కృష్ణాగాంధీ పార్క్ దగ్గర నాకు ఫ్రెండ్ అయ్యాడు యాక్చువల్గా, పార్క్ దగ్గరే. సో ఇలా చేస్తున్నాము, నీకు ఇంట్రెస్ట్ ఉంటే రా కృష్ణ అన్నాడు. దీనికి ముందు నేను కసరా అన్న మూవీ ఫిలిం చేశా, థియేటర్ మూవీ, అది పెద్ద మూవీ. అది రీసెంట్ గా ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అయ్యిద్ది. అది మన హీరో సాయితో రిలీజ్ అయ్యిద్ది. దాంట్లో వాళ్ళ ఫ్రెండ్ రోల్ చేశాను నేను. సో దాని తర్వాత మనోడు ఓకే కృష్ణ నువ్వు చేయి, క్యారెక్టర్ బాగుంటది అన్నాక 1 by 1 ఇంకా అలా క్యారెక్టర్లు వస్తూనే ఉన్నాయి నాకు ఫిలింలో. అదే ఒక ఫిలిం ద్వారా ఒక ఫిలిం నువ్వు బాగానే చేస్తున్నావు, నువ్వు రీల్స్ కాదు, నువ్వు ఇక్కడ ఆగిపోకూడదు, నువ్వు కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఆగకూడదు, నీకు టాలెంట్ ఉంది, నీకు తెలియట్లేదు, నీ వల్ల ఒక 10 మంది వస్తారు మా దగ్గరికి అంటే నేను దగ్గర చాలా మంది ఆర్టిస్టులని నేను వాళ్ళకి పరిచయం చేయడం జరిగింది. నేను ఇప్పుడు ఏ ఫోన్ చేసినా సరే ఇన్స్టాగ్రామ్లో ఏ అమ్మాయి అయినా సరే రియాక్ట్ అయింది ఒక కాల్తోనే. నేను చేస్తాను కృష్ణ గారు అంటారు తప్ప అరే కృష్ణ నేను చేయను అన్న వార్డ్ మాత్రం రాదు. ఎంత టాప్లో ఉన్నా సరే 1 million సబ్స్క్రైబర్లు ఉన్న ఒక అమ్మాయినైనా మీరు చూపించండి, నేను కాల్ చేస్తాను, నా దగ్గర నంబర్స్ ఉంటాయి, కృష్ణ గారు అనే వార్డ్ వస్తుంది, అరే కృష్ణ, తురే కృష్ణ ఇలాంటి వర్డ్స్ రావు. ఎందుకంటే నేను బయటికి తెలియపోయినా నేనంటూ వాళ్ళకి అవకాశం ఇప్పించా. తెలుగు ఇండస్ట్రీలో 100% నేను అవకాశం ఇప్పించా వాళ్ళకి, ఏ చిన్న రోల్ అయినా సరే వాళ్ళకి అవకాశం ఇప్పించా. సో పేరు రాపోయినా పెద్ద విషయం లేదు, కానీ వాళ్ళు మంచిగా బతకాలన్నదే నా పాయింట్ వేడు. సో ఇంకోటి ఏంటంటే మనోడు చెప్పాడు, నేను వెళ్ళాను పార్క్ దగ్గర పలానా లొకేషన్ పెట్టాడు, వెళ్ళాను వేరే సనత్ నగర్ వెళ్ళాను, వేరే క్యారెక్టర్లో వేరే వీళ్ళందరూ వచ్చారు.
సరే మాట్లాడుతుంటే పలానా క్యారెక్టర్ నువ్వు సెట్ అవుతావు కృష్ణ, ఇలా నెక్స్ట్ లవ్ అన్న ఒక మూవీ మేము చేయాలనుకుంటున్నాం, దాంట్లో నువ్వు ఒక థర్డ్ హీరోగా సెలెక్ట్ అవుతావు, నీకంటూ ఒక అమ్మాయి ఉంటుంది ఇలా అంటే, అమ్మాయిని నేను తెచ్చుకుంటాను సార్ అంటే, లేదు నీకంటూ మేము సెలెక్ట్ చేసాం, నువ్వు ఎలా తెచ్చుకుంటావు, అది తెలిసిందేగా. డైరెక్టర్ ఏదనుకుంటే ఇంకా అదే అమ్మాయిని పెడతారు, కానీ మనం ఏ అమ్మాయిని పెట్టుకుంటే అలా సెట్ అవ్వదు కదా అని నేను అప్పుడు అంత ఆలోచించలా. సరే సార్ మీరు ఏదనుకుంటే అది నేను అయితే 100% మీకు సపోర్ట్ చేస్తాను, నేను చేస్తాను అని ఆ ఫిలింని ముందుకెళ్తాం అయితే సాగింది. సో ఈ రోజున మన ఫిలిం ఛాంబర్లో పెడతాం అన్నది అది నిజంగా నమ్మబుద్ధి అవట్లేదు. ఎందుకంటే ఫిలిం ఛాంబర్ అంటే తెలియదే ఉంది. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఏ మూవీ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ కొబ్బరికాయ అక్కడే కొట్టాలి. ఎంత పెద్ద హీరో అయినా, ఆయన మెగాస్టార్ అవని, ప్రభాస్ అవని, ఎన్టీఆర్ అవని, ఎవరైనా సరే ఫస్ట్ కొబ్బరికాయ అక్కడే కొట్టాలి. సో అలాంటి ఫిలిం ఛాంబర్లో ఫస్ట్ ఫ్లోర్లో మనకంటూ ఒక ఈవెంట్ అలాంటిది, మన బ్యానర్ పెద్దగా, మన మూవీ కూడా ఒక పడిద్ది మీడియా ముందు అన్నది నిజంగా నాకు ఈ రోజుకి కూడా నమ్మసకంగా లేదు. సో అట్లాగా జర్నీ ఇంకా మూవీస్ చేసుకుంటూ ఇంకా 3 మూవీస్ ఉన్నాయి. సో వాటిలో కూడా నేనున్నా. మూవీస్ పేర్లు ఇంకా అనౌన్స్ చేయకూడదు. వాటిలో కూడా నేనున్నా. మనోడు లేడు యాక్చువల్గా, దాని తర్వాత లాస్ట్. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నేను ముందున్నా. మనోడికి ఇంకా నేను చేయగలను కృష్ణ నువ్వు చేపి అన్నాడా, నేను ఇంకా 10 మూవీస్లో కూడా నేను చేపించడానికి నేను రెడీగా ఉన్నా. అలా ఉంది. కాకపోతే ఏంటంటే నేను కృష్ణాగాంధీ పార్క్ దగ్గర అదొకటి కాపాడుకున్నా బ్రో. చాలా మంది ఏమనుకుంటారంటే కృష్ణాగాంధీ పార్క్ దగ్గర ఏదో పాలిటిక్స్ మాట్లాడతాడు, ఏదో సినిమాల గురించి మాట్లాడతాడు, అమ్మాయిల గురించి మాట్లాడతాడు, ఇదే తెలుసు. దాని గురించి నేను ఎంతమందిని ఎంక్వైరీ చేస్తున్నా, ఏ రకంగా బ్యాక్గ్రౌండ్ పెంచుకుంటున్నా, సర్కిల్ని పెంచుకుంటున్నా అన్నది ఎవరికీ తెలియదు. సో ఈ రోజున ఏంటంటే కృష్ణాగాంధీ పార్క్ దగ్గర ఎవరైతే యూట్యూబర్లు ఉన్నారో ప్రతి వాళ్ళ దగ్గర నా నెంబర్ ఉంటుంది. నేను ఈ రోజున ఇలా ఫోన్ చేసి ఇలా మూవీ ప్రమోషన్ ఉంది రా బ్రో, నేనైతే డబ్బులు ఇవ్వలేను, సపోర్టింగ్గా రా బ్రో అంటే వస్తారు. ఎందుకంటే నేను వాళ్ళకి ఫస్ట్ సపోర్ట్ చేసా కాబట్టి అది వాళ్ళకు ఉంది. సో అదొకటి కాపాడుకున్నా బ్రో. హైదరాబాద్ కృష్ణాగాంధీ పార్క్ దగ్గర అదొక గుర్తింపు అన్నది నేను కాపాడుకున్నా. ఏ పిచ్చి ప్రాంక్ వీడియోలు చేయని, లవ్ ప్రాంక్ వీడియోలు చేయని, ఏదైనా చేయని, అది ఒకప్పుడు చేయలేదని నేను అంటలా, అది కూడా మాట్లాడుతున్నా. అలా అనవచ్చు కామెంట్స్లో, నువ్వు ఒకప్పుడు పిచ్చి పిచ్చిగా అమ్మాయిలతో వీడియోలు చేసావు కదా, ఈ రోజు నువ్వు ఫిలిం గురించి సపోర్ట్ చేయమంటున్నావు, ఎలా సపోర్ట్ చేస్తావు అని. ఓకే, మీ తమ్ముడుగాను, మీ అన్నగాను, మీ ఇంట్లో ఒక మనిషిగా, ఒక ఫ్యామిలీ మెంబర్గా నాకు సపోర్ట్ చేయండి. నేనంటూ మీకు కూడా కంపల్సరీ నేను చేసే ఏదైతే మూవీస్ ఉన్నాయో దాంట్లో కంపల్సరీ ఒక క్యారెక్టర్ అయితే ఇవ్వగలను అని అయితే నేను చెప్తాను. కరెక్ట్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆదివారం మధ్యాహ్నం 2ంటికి మన ఫిలిం ఛాంబర్లో ఫస్ట్ ఫ్లోర్ నెక్స్ట్ లవ్ అనే ఈవెంట్ ఉంది. మీడియా మిత్రులు ఎవరైనా రావచ్చు, ఫ్రెండ్స్ అండ్ ఎవరైనా రావచ్చు. క్వశ్చన్ మాట్లాడితే 100 రూపాయలు. ఇండస్ట్రీలో ఎవరున్నారు చెప్పాలా ఇచ్చేవాళ్ళు? నువ్వు 10 క్వశ్చన్లు మాట్లాడతావా 1000 రూపాయలు నీకు ఫోన్పే చేస్తా. 20 క్వశ్చన్లు మాట్లాడతావా 2000. మీరు వినే ఉంటారు సోషల్ మీడియాలో వార్న సూర్య గారు, ఆయన సపోర్ట్ వల్ల మేము ఇలా చేయగలం. విజయరాజ్ డైరెక్టర్ కానీ, సతీష్ డిఓపి కానీ, నేను కానీ, ఎవరైనా సరే ఇలాంటి యాక్టర్లు కానీ వార్న సూర్య గారు వల్లే మేము ముందుకు అడుగు వేస్తున్నాం. యాక్చువల్గా ఎందుకు చెప్తున్నానంటే తెలుగు ఇండస్ట్రీలో కొత్త సినిమాలని, చిన్న సినిమాలని తక్కువగా చూస్తున్నారు. ఎందుకు పెద్దగా చూస్తల్లా అన్న దారుణమే ఈ రోజున వార్న సూర్య గారు నిలబడతాం కారణం. సో ఆయన ఉండటం వల్లే మేము ముందుకు వెళ్తున్నాము. ఇలాంటి సినిమాలు తీసి మీకంటూ ఒక కొత్త కథని మీ ముందుకు మేము చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు టాలెంట్ ఉందా ఒకటే చెప్తాను, వాట్సాప్ నెంబర్ కూడా చెప్తా, 8639251636. సో ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ ఫోటో, మీ యాక్టింగ్ చేస్తున్న ఒక వీడియో పెట్టండి, ఎక్కువ వద్దు. ఇవన్నీ పడుకున్నా తిన్నాను అవన్నీ వద్దు నాకు. ఒక ఫోటో వీడియో పెట్టండి. మీకంటూ మేము చేసే ఒక 10 మూవీస్లో యాక్టింగ్ స్కిల్స్ మీకు ఉంటాయి, 100% చెప్తున్నా. దానికి సపోర్టింగ్ పెద్ద తలగా ఎవరు అంటే వార్న సూర్య గారు. ఆయన ఎవరైనా సరే, కొత్త వాళ్ళు నేననే కాదు, కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఒక ఈవెంట్ పెట్టుకుంటే ఫస్ట్ వచ్చి 10,000 రూపాయలు మీకు బోనస్గా ఇస్తాడు. నెక్స్ట్ ఇంకొకటి, నువ్వు ఆయనతో ఏది మాట్లాడాలన్నా సరే 100 రూపాయలు నీకు ఫోన్పే చేస్తాడు. అయిపోయిందా, నెక్స్ట్ నువ్వు మాట్లాడు, మళ్ళీ ఇంకో 100 రూపాయలు ఫోన్పే. అట్లాగే సో ఫిలిం ఇండస్ట్రీలో ఆదివారం మధ్యాహ్నం 2ంటికి సేమ్ అలాగే ఉంటుంది. ఎవరు వచ్చినా సరే మాకు ఇబ్బంది ఏం లేదు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ రండి, అందరూ ఆహ్వానం వాళ్ళే దానికి ఈవెంట్కి. ఎవరైనా క్వశ్చన్లు వేయండి. ఇండస్ట్రీలో ఇలా అదే కమ్యూనిమెంట్ ఉంటాయి కదా,
సో ఇలా మేము చేయలేకపోతున్నాం, ముందుకెళ్ళలేకపోతున్నాం, ఎవరు అడిగినా సరే తెలుగు ఇండస్ట్రీలో మాకంటూ ఒక అవకాశం ఇస్తే ఇలా కమిట్మెంట్ అడుగుతున్నారు, మీలో కూడా అలా ఉంటుందా? అరే మీకు ఏ డౌట్ ఉన్నా సరే, ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీరు ఫిలిం ఛాంబర్కి వచ్చి కంపల్సరీ మా ఈవెంట్లో అడగండి. క్వశ్చన్కి 100 రూపాయలు లేక మీరు డబ్బులు సంపాదించుకోండి, ప్లస్ మీ ఆన్సర్కి ఆన్సర్ కూడా సంపాదించుకోండి, ప్లస్ మేము చేసే మూవీస్లో కూడా మీకు 100% అవకాశం ఉంటుంది అని అయితే నేను కరెక్ట్గా చెప్పగలను. అది ఏం కృష్ణకాంత్ పార్క్ లో మాట్లాడి ఒక క్వశ్చన్ అడిగితే అన్ని నువ్వే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు. అంటే ఒకటన్నా సినిమాలో కూడా అంతే చేసావు ఏంది కొంప తీసి? డైరెక్టర్ యాక్షన్ అని చెప్పం కానీ నీకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతావు ఏంది కొంప తీసి? చేసింది ఒకటి కాదు, ఒకటి మనం ఈ రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో ఇంత ట్రావెల్ చేసి చాలా మందిని చూసా, పెద్ద పెద్ద యాక్టర్లను చూసినా నేను. కానీ అవకాశాలు కొత్త వాళ్ళకి ఇవ్వట్లా. బరాబర్ నీ కెమెరామన్ చెప్తా, నువ్వు ఎడిటింగ్ చేయి లేకపోతే డిలీట్ చేయి, నాకు పెద్ద విషయం ఏం కాదు. పెద్ద వాళ్ళని చూసా, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదన్న. వాస్తవంగా మెయిన్గా ఒకటి పాయింట్ ఏంటంటే కమిట్మెంట్. అబ్బాయిలతో పక్కన పెట్టు, ఎలాగైనా చేసేసుకుంటారు. అమ్మాయిల దగ్గరికి వచ్చేటప్పుడు కమిట్మెంట్ అడుగుతుంది. అరే కొంతమంది ఫ్యామిలీ ద్వారా ఇబ్బంది పడుతూ ఒప్పుకునే వాళ్ళు వేరు, కులం ఉంటాయి కదా, సో అలా పడుతూ ఒప్పుకోకుండా పల్లెటూరు వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాగా చాలామందిని చూసాను నేను. అరే ఒక డైరెక్టర్ అని పేరని చెప్పను, తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్లో చాలామంది దగ్గర 550 మంది డైరెక్టర్ల దగ్గర నేను వర్క్ చేసిన 9 సంవత్సరాల్లో. నేనంటూ తెలియపోవచ్చు, నేనైతే ఏ వర్క్ అయినా సరే, లైటింగ్ డిపార్ట్మెంట్ అవని, ఏదో కింద ఊడ్చుకునే పని అవని, ఏదో ఒకటి నేను వాళ్ళ దగ్గర అయితే వర్క్ చేసిన. తెలిసిద్ది కదా. ఫిలిం ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారు? ఉన్నారన్న చాలా మంది, దగ్గర 610 మంది ఉన్నారు. 610 మంది ఉన్నారు అంటే మన పెద్ద బ్యానర్లో డైరెక్టర్లు కొంతమంది అయితే, నార్మల్ గా యూట్యూబ్ డైరెక్టర్లు కొంతమంది, తర్వాత మన ఓటీటీ డైరెక్టర్లు కొంతమంది, అందరిని కలిపి నేను చెప్తున్నా. నువ్వు అనుకోవచ్చు ఫిలిం ఇండస్ట్రీ డైరెక్టర్లు ఇంతమంది ఎక్కడ ఉన్నారా బాబు? అదే నువ్వేదో కొత్త చెప్పుకుంటూ వెళ్తున్నావు. అదే మ్యూజిక్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఒక ప్రమోషన్ ఏదైనా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే ఆయన డైరెక్టర్ లెక్కే మనకి. ఆయన చిన్న డైరెక్టరా పెద్ద డైరెక్టరా అని నేను కౌంట్ చేయను. సో అందరినీ ఒక లెక్కనే నేను డైరెక్టర్ లెక్కన వేసుకుంటూ 610 మంది నేను వర్క్ చేసిన డైరెక్టర్లు, పెద్ద 550 అన్నట్టు గుర్తు. 650 650 నంబర్ 610 అన్నావులే, 610 మంది ఉన్నారు అన్నావు. నేను వర్క్ చేసింది 510. ప్రెసెంట్ ఉంది 610, నేను వర్క్ చేసింది 510. 100 మందిని నేను చేయలేదులే కానీ వాళ్ళు ఎలా వస్తారంటే ఫోక్ ఇండస్ట్రీ లెక్కన వస్తారు డైరెక్టర్. సో నేను కొంతమందితో చేశాను, సో ఎందుకులే అని ఇంకా నేను చెప్పలా. ఏంటి హీరోయిన్ నన్ను సైలెంట్ గా ఏంటి హీరో ఏంటి నువ్వు అసలు ఏం మాట్లాడు అంటే నీకే నమ్మకం లేదా నేనే హీరోనని? నేనే హీరోని కాదు, మీరు డిస్కషన్ చేస్తారు అంటే కృష్ణ అవన్నీ నిజమా కాదు, నువ్వు కనీసం ఏం మాట్లాడట్లేదు అంటే నీకెవరు ఇలాగా నెపో కిడ్స్ లాగా ఏం చేయలేదా? అదేం లేదు, అంటే మీరు ఏదో డీప్ డిస్కషన్ లో పోతున్నారు కదా. డీప్ లేదు, క్వశ్చన్ అడిగితే మనం ఏదైనా చెప్పగలుగుతాం. అంటే ఏం లేదు దాంట్లో బీప్ లో ఉండే నువ్వు మాట్లాడితే అనుకున్నావు, మేము డీప్ డిస్కషన్ లో ఉన్నా అంటున్నావు నువ్వు. ఇంకా వాళ్ళ మీ మధ్యలోకి ఎందుకు ఇన్వాల్వ్? మధ్యలోకి నాకు ఫస్ట్ నుంచి డౌటే కృష్ణ మన అజయ్ నిజంగానే హీరోనా కాదా? ఇందాకేమో అజయ్ మాట్లాడుతున్నప్పుడు కృష్ణ నాకెందుకు ఈ సినిమాతో ఇవన్నీ నాకెందుకు పెట్టారు అన్నట్టుగా కృష్ణ ఉంటే, ఇప్పుడు కృష్ణ మాట్లాడుతుంది అజయ్ కూడా అలానే ఫీల్ అవుతుంది. మాట్లాడపోవటం కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ మాట్లాడకూడదు కదా. కృష్ణకాంత్ పార్క్ లో మాట్లాడాలనిపిస్తుంది. కొద్దిగా కొత్త హీరోని మాట్లాడి నువ్వు ఏంటి నీ అంటే నువ్వు కూడా హీరో అయ్యాలి. చూసి ఎదుగో పోస్టర్ ఉంది చేతిలో ఉంది, చూసి ఇగో నీ పోస్ట్ ఇదేగా. నాదే అన్న. ఇదేనా నీ పోస్టర్? నాదే ఇదేనా నువ్వు? నీ హీరో నీ సినిమా గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ మనోడు సినిమా గురించి మాట్లాడినా ఒకసారి. మనోడు గురించి ఏంటి అజయ్ ఏంటి అజయ్ అసలు ఏంటి ఇంట్లో ఎలా ఒప్పుకున్నారు? ఇంట్లో ఎలా ఒప్పుకున్నారు అంటే, ఇప్పుడు చిన్నప్పుడే మా నాన్న అయితే ఎక్స్పైర్ కావడం జరిగింది. మనది చాలా అంటే చాలా పూర్ ఫ్యామిలీ వాస్తవానికి చెప్పాలని. అంటే ఇప్పుడు మన ఇంట్లో అమ్మ ఒకతే ఉంటది, అమ్మ అక్క. మొన్న రీసెంట్ గా మ్యారేజ్ అయితే అయిపోయింది అక్కకు. చాలా సంతోషం. బాధ్యతలు అంటే అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇక ఏది చేసినా కానీ కూడా అమ్మకు కూడా బర్డెన్ కాకుండా మనమే ఏదో చేయాలన్న సంకల్పంతో ఒక మంచి కొడితే ఒక మంచి కొండనే కొట్టాలని ఒక ఉద్దేశం కొద్ది ఎంత కష్టాలు పడ్డా గానీ కూడా అక్కడ ఇక్కడ వేరే వేరే కొండ వేరే వేరే కొండనే అన్న మీకేం పేరు లేదంటుంది. నువ్వు చెప్పు. నేనైతే కొండనే 100%. ఏ రోజు దాకా ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ కూడా నోటి మీద వేలేసుకుంటారు ఈ ఫిలిం తో. 100% చెప్తున్నాను నేను. ఓకే
అదే ఒక ఉద్దేశం కొద్దీ ఇక మన ఇంట్లో ఫ్యామిలీలో నువ్వు ఏం చేసుకున్నా కానీ కూడా వాళ్ళకు ఒక నమ్మకం అయితే వచ్చింది. మనం చిల్లరగా దందాలు అట్లా ఇట్లా తిరగడము, రోడ్ల మీద వ్యాపారాలు ఇవి అనేది అసంటి అయితే మనకు అసంటి అలవాట్లు అయితే ఏం లేవు. కాబట్టి మనము ఏదైతే మనం అనుకుంటామో అదే వేళ ఏది ఎంచుకున్నా కానీ కూడా ఒక కరెక్ట్ డిసిజన్ ఎంచుకుంటాడు. పర్లేదు ఎక్కడికైనా కానీ కూడా నేను అంతకుముందు మహారాష్ట్ర అటు ఇటు ఎక్కడికైనా కానీ కూడా మన దగ్గర ఎలాంటి బ్యాడ్ ఇన్స్పిరేషన్ అనేది ఎక్కడ కలగకపోవడం కొద్దీ మన ఇంట్లో అనేది ఒక మంచి వాల్యూ అయితే సంపాదించుకున్నాం. అక్కడి నుంచి మన కొడుకు ఏ విధంగా ఎక్కడికి పోయినా కానీ కూడా ఒక మంచి పొజిషన్లో ఉంటాడు. ఏది ఎంచుకున్నా ఒక మంచి రంగాన్ని ఎంచుకుంటాడన్న ఒక ఉద్దేశం కొద్దీ మా అమ్మగారు అయితే మంచి ధైర్యం కొద్దీ ఆమె ఇంటికన్నా అయితే ఉన్నది. మనం అదే ఒక ధీమతోటి మనం ఇక్కడికి రావాల్సి వచ్చింది. సో ఇంట్లో బాగానే ఒప్పుకున్నారు. అసలు ఇక్కడికి వచ్చిన ఫిల్మ్ కష్టాలు ఏంటి? ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఫిలిం ఇండస్ట్రీ అదొక మాయగోళం, అందరు తొక్కేస్తూ ఉంటారు అంటారు. అసలు నువ్వేం ఫేస్ చేసావు అలాంటి? అంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను కూడా పోయినా, ఇక్కడ కింది స్థాయి నుంచి కూడా పోయినా, ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్గా కూడా పోయినా, స్కంద సినిమాలో కూడా పోయినా. స్కంద సినిమాలో మన శ్రీకాంత్ గారిని చెప్తాడు కొట్టే ఒక సీన్ ఉంటుంది, రాళ్లతోటి చెప్తాడు కొట్టేది. దాంట్లో కూడా నేను కూడా ఒక భాగం ఎంచుకున్నాను. యాక్చువల్లీ అదే చిన్న చిన్న సీరియల్స్ అవి ఇవి చేసిన, కానీ చూపించుకోనికి నాకు చాలా అంటే చాలా కష్టపడుతున్నాం. మార్నింగ్ 4కి 3కి లేస్తున్నాము, ఎప్పుడు వండుకుంటున్నామో, అసలు ఎప్పుడు తింటున్నామో, అసలు రూమ్స్ ఏంది, అసలు మనకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, ఆ డబ్బులేమో వస్తే 400-500 మనకు ఎటు కూడా సరిపోదు. అటేమో ఇంటికాడికి వెళ్ళి మన మీద హోప్స్ పెట్టుకొని అరే నా కొడుకు ఎక్కడి నుంచో ఎంతో కొంత రూపాయన పంపిస్తారనే ఉద్దేశం కొద్దీ మన ఇంటికాడ ఫ్యామిలీ మెంబర్స్ అనేది వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే మన లక్ష్యమేమో పెద్దది, ఇక్కడ డబ్బులేమో చిన్నవి. వేరే మధ్యలో ఏజెంట్ వాళ్ళు వీళ్ళుంటూ కూడా మధ్యలో దొంగతనం చేస్తూ ఉంటే పైసలు ఇవ్వకపోవడం. మనం చాలా అంటే చాలా ఒక్కొక్కటప్పుడు ఒక్క పూట తిని, ఒక్క పూట గంజి నీళ్లు, కారం ఉప్పు వేసుకొని బతికిన రోజులు కూడా హైదరాబాద్లో అన్ని కూడా ఫేస్ చేసినామన్నా మనం. అసలు జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తే నేను అచ్చంగా జూనియర్ ఆర్టిస్ట్ కింద చూస్తారండి. మరి నాకు బయట టాక్ అది. మరి నువ్వు బాగానే హీరో అయ్యావు కదా. అంటే నేను కొంతకాలం వరకు మాత్రమే చేసిన. ఎందుకంటే ఒక ఇండస్ట్రీలో ఎలా అడుగు పెట్టాలి, అసలు ఇండస్ట్రీ అంటే ఏంటిది అనేది మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఏం తెలియదు. అంటే మనకు తెలియాలి అని అంటే ఆ రంగానికి ఫస్ట్ మనం పరిచయం కావాలి. పరిచయం కావాలంటే ఏ విధంగా పరిచయం అవుతాం? ఫస్ట్ దాంట్లోకి వెళితేనే మనం పెద్ద హీరోనా, చిన్న హీరోనా, నార్మల్ హీరోనా, జూనియర్ ఆర్టిస్టా, సీనియర్ ఆర్టిస్టా, కంపెనీ ఆర్టిస్టా పక్కన పెడితే ఫస్ట్ సినిమా అంటే ఏంటిది అనేది మనకు తెలియాలి. అసలు ఆర్టిస్టులు ఏంది, డైరెక్టర్లు ఏంది, మ్యూజిక్ డైరెక్టర్లు ఏంది, ఇదన్నీ తెలిసిన తర్వాతనే మనం ఒక రంగాన్ని ఎంచుకోవడానికి సిద్ధపడతాం. కాబట్టి దాంట్లో థీమ్ ఏముంది అనేది తెలుసుకోవడానికి మన స్టార్టింగ్ అనేది వెళ్ళడం జరిగింది. ఏంటి మరి మీ మూవీలో హీరోయిన్ ఉందా? హీరోయిన్ ఉందా? ఏం పేరు? శిరీష గారు. ఓకే. ఏంటి మరి శిరీష గారు కూడా ఏమన్నా ఫేస్ చేశారా మీ డైరెక్టర్తో కానీ లేకపోతే ప్రొడ్యూసర్తో కానీ? అంటే మన డైరెక్టర్ జేసీ ఫిలిం ఫ్యాక్టరీలో డైరెక్టర్ అయినా యాక్టర్స్ అయినా కానీ కూడా ఒక ఎజెండా అనేది పెట్టుకున్నారు. మనము క్యాస్ట్ అండ్ కోచ్ ఎజెండానా లేకపోతే అదే అలాంటి ఏం లేదు. ఒక వ్యక్తి మనల్ని నమ్మి ఇంత దూరం వచ్చిర్రు అని అంటే, ఒక పేరెంట్స్ మనల్ని నమ్ముకొని ఇంత దూరం వాళ్ళ పిల్లల్ని పంపించారు అని అంటే ఒక డైరెక్టర్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి డైరెక్టర్ అనే వాడిని నేనే ఆ విధంగా చేస్తే నా కింద కో డైరెక్టర్లు, నా కింద అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు ఇంకే విధంగా కావాలి. మనం ఒక యువతకు ఒక పిల్లలకు ఎదగాలి, వాళ్ళకు ఒక మంచి పొజిషన్లో ఉంచాలన్న ఒక థీమ్ తోటి మనం స్టార్ట్ చేసినాం. కాబట్టి ఆ ఒక పేరు అనేది పోగొట్టుకోదనే ఒక ఉద్దేశం కొద్దీ అలాంటి పర్సన్ అయితే మన విజయ్ ఎర్రమశెట్టి అన్నగారు కాదు. ఎందుకంటే నేను జర్నీ చేస్తున్నా కాబట్టి చెప్పగలుగుతా. ఓకే. ఇంతవరకు అయితే ఎవరికి ఏ ఆడపిల్లకు కూడా అమ్మ తిన్నావా అమ్మ, ఓకేనా అమ్మ, సేఫ్గా ఎక్కడి నుంచి వస్తుందో మంచిగా ర్యాపిడోలు బుక్ చేయడం కానీ, మళ్ళీ సేఫ్గా వెళ్ళినావా అమ్మ, ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి జేసీ ఫిలిం ఫ్యాక్టరీ అనేది ఇప్పుడు అంత నిటారుగా అనేది కొనసాగుతూ ఉంది. ఏం కృష్ణ ఇందాక డైలాగ్ చెప్పంగానే నవ్వుతున్నావు ఏంది? అంటే ఉందా ఏంటి నీకు? అంటే నువ్వు చాలా మంది దగ్గర పని చేస్తాను అన్నావు కదా, చెప్పేది ఉండిద్దా అలాగా? అంటే ఉంటుందా అంటే కొంతమంది దగ్గర ఉంటది. సో కొంతమంది ఏంటంటే ఒక మ్యారేజ్ అయిపోయి డైరెక్టర్కి ఏదన్నా ఒక బాధ్యత, ఒరే నేను ఒక డైరెక్టర్ని వీళ్ళని చూపించాలి, ఇదే నేను వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటున్నా, వాళ్ళ దగ్గర యాక్టింగ్ ఉందా దాన్ని నేను బయట తీయాలి, జనాలకు తెర మీద నేను చూపించాలి ఉన్న డైరెక్టర్లు ఉన్న వాటిల్లో ఈయన ఒకడు. ఓకే. సో అలాగా రన్ అవుతున్నా. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా, అమ్మ కడుపున పుట్టపోయినా సరే ఒక తమ్ముడుగా చూసి ఇంట్లో కూర్చోబెట్టుకొని భోజనం పెట్టి ఇలా షూట్ చేయి, ఇలా చేయి తల్లి, అలా కాదు అక్క, ఇలా చేయి చెల్లి అని చెప్పే డైరెక్టర్ ఈయన ఒక్కనే చూశాను నేను వాస్తవంగా, ఇంతమందితో వర్క్ చేసినా సరే. సో అలాంటి డైరెక్టర్లు దొరకడం నిజంగా చాలా తక్కువ మంది ఉంటారు. సో దొరికినా సరే కొంతమంది ఏంటంటే దాన్ని తొక్కేయడానికి
పైకి రానివ్వరు ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే మంచి ఎక్కువగా పనిచేయదు. మన సోషల్ మీడియాలో ఇప్పుడున్న ప్రెజెంట్ నెట్వర్క్ ఏంటంటే చెడు ఎక్కువగా ముందుకెళ్తుంది. నువ్వు మంచిగా ఒక 10 మందికి భోజనం పెట్టి ఒక వీడియో పెట్టు రీలు 10 లైకులు కూడా రావు. అదే నువ్వు షర్టు చించేసి మంచిగా ఏదో రీల్ చేయి, మిలియన్లో లైకులు ఉంటే న్యూస్ ఉంటుంది, తెల్లారిపటికి నువ్వు సెలబ్రిటీ. అంటే ఏంటంటే చెడు మనోళ్ళు ఎక్కువ తీసుకుంటున్నాడు, మంచి ఉన్నది చాలా తక్కువగా తీసుకుంటున్నారు. అట్లాగే ఏంటంటే నేనేమంటున్నానంటే చెడు అన్నది తక్కువ తీసుకోండి, మంచి ఏది చెడు ఏది అన్నది ఆలోచించి మీ పిల్లలకి చెప్పండి. మీ పిల్లల చేతిలో ఫోన్లు ఉంటున్నాయి ఈ మధ్య, ఎక్కువగా చిన్నపిల్లలు చూస్తున్నారు. దాంట్లో ఏది ఉంటుంది, ఏది చూస్తున్నారు వాళ్ళు అది గమనించి దాన్ని బట్టి వాళ్ళకి మీరు నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది అని తెలపడానికి మీకు ఉంటుంది, స్కోప్ ఉంటుంది. సో అలా ఏం కాకుండా ఇచ్చావరంగా మీరు ఏదో రూమ్లో ఉండి వాళ్ళని ఏదో రూమ్లో పెట్టేసుకొని వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి ల్యాప్టాప్ ఇచ్చేసి ఇష్టాచారం చేసుకోవటే వాళ్ళు రేపొద్దున మనం సోషల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అని మనం చదవాల్సి వస్తుంది. ఒక అమ్మాయి లవ్ చేసింది, ఇలా చంపేసింది, కుక్కర్లో పెట్టేసింది, డ్రమ్లో పెట్టేసింది, లేకపోతే సెల్ఫీ పేరు మీద నదిలో తోసేసింది అని మనం చదువుకోవడం వస్తుంది. అలా వద్దు అని నేను చెప్తున్నా. అసలు ఏంటి హీరో, ఏంటి సినిమా ప్లాట్ ఏంది, అసలు స్టోరీ ఎలా నడిపించారు, స్టోరీ రాయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎందుకు అని తెలుసా? అంటే స్టోరీ అనేది మన డైరెక్టర్ గారు అయితే చాలా అంటే చాలా ఇంకొక 10 సినిమాలు కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంటే రైటర్ ఎవరు ఈ సినిమాకి? రైటరు డైరెక్టర్ గారు మన విజయ్ రమేష్ శెట్టి గారు. ఓకే, రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్, ఇక ప్రొడ్యూసర్ కూడా అన్ననే మనకు చేశారు. మొత్తం 3 ఆయనే, మొత్తం రైటర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఓకే, ప్రతిది ఆయనే. డిఓపి కూడా ఆయనే, DOP కూడా ఆయనే. కాకపోతే ఏంటంటే ఆయన రాని పక్షంలో వాళ్ళ తమ్ముడు వస్తాడు సతీష్ పిల్లి. ఓకే, అలాగా నడిచింది అంటారు. సో ఏంటి అసలు సినిమా ప్లాట్ ఏంది, దేని గురించి? సినిమా వచ్చేసి ఇప్పుడు మనం ఇంతవరకు సినిమాలను చూసుకుంటే అంటే దాంట్లో కంటెంట్ ఉండొచ్చు, కానీ మన సినిమాలో ఏంది అంటే నీకు ఒక చిన్న నుంచి పెద్ద పిల్లల వరకు కానీ ఒక తల్లి ఎలా దూరం అవుతుంది, నీకు ఒక తల్లి కొడుకుల మధ్యలో విభేదాలు ఎట్లా స్టార్ట్ అవుతున్నాయి, ఒక లవరు ఒక ఫ్రెండ్ మధ్యలో కానీ, ఒక లవరు అంటే ఒక తల్లి ఒక ఎట్లా అంటే ఒక తండ్రి కొడుకులు కానీ, ఇప్పుడు అంటే ప్రతి ఒక్కటి చిన్న నుంచి పెద్ద సమస్య నుంచి చిన్న వరకు మధ్యలో మొత్తం అన్నిటికీ సమాధానం ఏంటంటే మన యొక్క దందా సినిమాలో క్లియర్ కట్గా యువతకు ఏ విధంగా అప్రోచ్ అవుతుంది, యువత దేనివల్ల చెడిపోతుంది, దేనివల్ల మాదక ద్రవ్యాల వల్ల అసలు యువత ఏది కోల్పోతున్నది. అంటే ఒక జీవితం అనేది ఒక తల్లి కడుపుల నుంచి పుట్టి నువ్వు బయటకు వచ్చినావంటే నువ్వు ఎండ్ అయ్యేటప్పుడు నీ బ్రతుకు అనేది ముగిసిపోయినాడికి నీ తల్లి అనేది ఎలా కలగంటది. నా కొడుకు అనేవాడు ఒకడున్నాడు, నాకు ఎప్పుడు ధైర్యవంతంగా ఉంటాడు, వాడు ఎప్పుడైనా ఏదో ఒకటి సాధిస్తాడు అనే ఒక రంగంలో కొద్దీ ఆమె ఆలోచన బాగా బలంగా పెట్టుకొని ఉంటుంది. కానీ చాలా వరకు మన యువత ఏం చేస్తుందంటే చాలా మాదక ద్రవ్యాల వ్యసనాలకు బానిసయి చాలా అంటే చాలా కోల్పోతున్నారు, తల్లినే చంపేస్తున్నారు, తండ్రినే కొడుతున్నారు. అంటే దేనికి అనంటే ఒక గవర్నమెంట్ అనేది ఒక నిరుద్యోగానికి యువతకు ఎలాంటి సౌకర్యాలు కల్పించక కొంత ఇదే, ఇంకొకటి మన పిల్లలు చదువుకోక, ఇంకొకటి అంటే దేనివల్లనైతే నష్టపోతుంది అంటే దీనివల్ల ఇప్పుడు డ్రగ్స్ వల్ల నష్టపోతున్నారు, చదువు లేక నష్టపోతున్నారు, పేదరికం వల్ల నష్టపోతున్నారు. అంటే యువతకు గవర్నమెంట్ ఏది కల్పించాలి, యువత ఏ విధంగా చెడిపోతుంది అనేది మనం ప్రతిదీ క్లియర్ కట్గా మనం ఈ మూవీ చూస్తేనైతే మనం చాలా అంటే చాలా క్లియర్గా ఒక్కొక్క అంశాన్ని ఒక థీమ్ వేలో తీసుకొని వచ్చినాము. సో ఏం కృష్ణ, మరి ఇందులో మొత్తం డ్రగ్స్ సిగరెట్లు అని అంటున్నాను, నువ్వు అసలు ఈ సినిమా యాక్ట్ చేసావు, మరి మానేసావు సిగరెట్ మందు మానేసావు అంటే సిగరెట్ అయితే మానలేదన్న, అసలు కెమెరా మీద చెప్తున్నా, సిగరెట్ అయితే మానది. ఎందుకంటే నాకు మైండ్ రిలీఫ్ గా ఉన్నప్పుడు సిగరెట్ తాగుతా, ఇంకా అంతే. అలా మనం ఈ సినిమాలో యాక్ట్ చేసే ఉపయోగం ఏంటి? మీ డైరెక్టర్ ఎంతో కష్టపడి స్టోరీ తాగుతా, నేను సినిమాలో తాగుతావు. సినిమా అంటే అవేర్నెస్ తాగడానికి డైరెక్టర్ రాసుకున్నాడు ఆ సీను, మరి నువ్వు పాటించుకోకుండా నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తే ఏ ఉపయోగం చెప్పు. నీ మాట గడ్డొచ్చా, సారీ. యాక్చువల్గా ఏం చెప్తున్నానంటే ఈ సినిమాల్లో నాకు తాగే క్యారెక్టర్ ఉంది, కానీ చివరికి వచ్చేదాకా మనోడు మారుతాడు కానీ నేను మారను. ఓహో, నేను అసలు ఉన్నా. ఇంకా నేను ఎవరైతే ఇతనందరినీ విడిపోయి అందరు వెళ్ళిపోతారో, వీళ్ళ లవర్ గాని, వీళ్ళ అమ్మ గాని, వీళ్ళ నాన్న గాని, ఫ్రెండ్స్ గాని అందరు వెళ్ళిపోతారు గాని మనోడు మారాలన్నది ఈ సినిమా, నేను మారాలని ఈ సినిమా కాదు. ఇప్పుడు సిగరెట్లు అందరు తాగుతారు, కిల్లి అందరూ వేస్తారు, గుట్టక అందరు తింటారు,
అలా అనిపోయి ఒక సినిమా చూసేసుకొని మారిపోతారన్నది అది నమ్మకాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే సినిమా వేరు, మన రియాలిటీ లైఫ్ వేరు. అంటే మన ఒక ఆగవయా దందా హీరో. సో యాక్చువల్ గా ఏంటంటే నువ్వు కూడా సినిమా సినిమా ఒకటి ఉందిగా. అంటే మనోడు చెప్తుంది వాస్తవే అన్న, కానీ ఇప్పుడు నేను సినిమా తీసేది నా ఒక్కని చూడడానికి కాదు, అంటే జనాలు చూస్తానికి నేను చెప్పేది విను. ఓకే, ప్రజలు చూస్తానికి. అవును, ఒక 100 రూపాయలు టికెట్ పెట్టుకొని అసలు నీ సినిమా ఎందుకు చూడాలి బాయ్? నేను చెప్తున్నా ఎందుకు చూడాలి. ఇప్పుడు మిగతా సినిమాలన్నీ ఎందుకు చూస్తున్నారు? వాళ్ళకి ఆనందమే చూస్తున్నారు. ఆడు ఒక హీరో, ఒక సెలబ్రిటీ కాబట్టి చూస్తున్నారు. ఒక సెలబ్రిటీయా, యూట్యూబ్ లో 100 లైక్లు ఉన్నాయా, ఒక 200 న్యూస్ ఉన్నాయి, ఏదో ఉన్నాయి, ఏం చెప్పు నాకు చెప్పు. సరే, ఇప్పుడు ముందుగా నేను ఇప్పుడు ఏదో మీ దయవల్ల అందరి వల్ల నేను ఒక థీమ్ పెట్టుకొని వచ్చినా కదా. ఏం థీమ్ అని అంటే నేను కూడా మన జనాలకు ఒక్కొక్క మంచి మంచి కంటెంట్ ని ఇప్పియాలి. నేను కూడా వాళ్ళకు ఒక మంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా చూపించాలనే ఒక ఉద్దేశం కొద్దీ నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఓకే, నాకు ఇప్పుడు లేకపోవచ్చు, నాకు పెద్ద లైకులు రాకపోవచ్చు, నాకు పెద్ద ఉంది అంటో లేదు అంటో అన్ని నువ్వే మాట్లాడుతున్నావు. ఇది క్వశ్చన్ కాదు, ఇది నేను గొప్ప వాడిని, నేను ఏదో కూలి వాడివా లేకపోతే టాపిక్ పని చేసావు, అది కాదు ఇక్కడ సెకండరీ. సో నేనేమంటున్నా అంటే నువ్వేమంటున్నావు, ఉంది అంటున్నావు, లేదు అని నువ్వే అంటున్నావు. ఏంటిది తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చాను అంటున్నావు, అవును, ఆగిపోయాను అంటున్నావు, లేదు ఇప్పుడు స్టార్ట్ చేశాను అంటున్నావు. 3 ఎలా చెప్తాను? ఒకటే చెప్పాలి. నేను ఆగిపోయినా అని ఎక్కడ చెప్పలేదు. నేను ఆగిపోతే ఇక్కడ దాకా వచ్చేవాని కాదు, నేను ఆగిపోతే మధ్యలో ఏం లేదు, అదే మూల్యం మూడు చదువుకొని ఇంటికి పోయేవాడిని. ఎప్పుడైతే నేను అనుకున్నది సాధించాలి అన్న ఒక ఉద్దేశం. అసలు ఏమనుకున్నా ఏం సాధించావు? నేను హీరోగా కావాలి అని అనుకున్నావు. ఇప్పుడు దందా సీరియల్ లో నాకు సినిమా దందా సినిమాలో కరెక్ట్ గా విను, నువ్వే కరెక్ట్ వీడియోలో అంటున్నావు. నేను ఎప్పటి సొంతం అనుకున్నా ఒక మంచి హీరో కావాలనుకున్నాను. ఇప్పటి వరకు అయితే నేను ఒక దందా సినిమా తోటి మీ అందరికి హీరోగానైతే పరిచయం కాబోతున్నాను. మరేంటి నిన్ను ఎవరు చూసినా కానీ హీరోగా లేరని అంటున్నారు. ఏం కృష్ణ హీరోలా ఉన్నాడా? మొహం అద్దంలో చూసుకోమని, ఇది అద్దం అదే అద్దంలో చూసుకో, బానే ఉన్నాయి. బానే ఉన్నావు. ఒకటి ఇది అసలు హీరో మెటీరియల్ అంటారా? హీరో ప్రభాస్, ఒక ఎన్టీఆర్, ఒక రామ్ చరణ్, ఒక మహేష్ బాబు, వాళ్ళు హీరో అంటే. ఇటు చూడు కృష్ణ, పవన్ కళ్యాణ్ ఈనాడు కింగ్ బెజవాడ కృష్ణ అంటే కింగ్ కాదు. మరి ఇందులో నువ్వు యాక్ట్ చేసావు కదా, నీ సినిమా గురించి కూడా మాట్లాడాలి కృష్ణ. మరి నువ్వు అంటే కింగ్ ఒకటి ఏంటంటే హీరో అనేవాడు ఎట్లుండాలి? కింగ్ కొడుకు కింగే అంటే కింగ్ కొడుకు కింగే అంటే డబ్బులు ఉన్నాడా హీరోనా? డబ్బులు ఉంటేనే హీరోనా? అలా ఏముండదు. మరి ఎట్లా ఏ విధంగా కథ ఉంటే, నీ దగ్గర మంచి కాన్సెప్ట్స్ ఉంటే ఆటోమేటిక్ గా సినిమా 1000 రూపాయలు పెట్టి తీసినా సరే అది 1000 కోట్లు వస్తుంది. అవును, మరి మేము కూడా అదే రంగంలో స్టార్ట్ చేసినాం కదా. ఏం చేసావు చూపి నాకు. నువ్వేం చేసావు అంటే దందా సినిమా చేసిన. అరే అది డైరెక్టర్ విజయరాజు గారు చేశారు, నువ్వేం చేసావు? నేను హీరోగా చేసిన. అంటే ఇప్పుడు మన బెజవాడ కృష్ణ అనేది ఏంటంటే, ఇప్పుడు నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అంటే నువ్వు హీరోగా దేనికి పనికి వస్తావు, నీ దగ్గర ఏముంది అని అంటే, ఇప్పుడు జనాలు అందరు చూసేది నేనేదో నా కలర్ చూసి, నాకేదో నా బాడీ పర్సనల్ చూసి చూడని అవసరం లేదు. ఒకటి ఏంటంటే, నా నుంచి మీకు చెడు కలగకుండా నా నుంచి ఒక 1% నేర్చుకున్నాను నేను సంతోషిస్తాను. సో మామూలు నీకు సిగరెట్ అలవాటు ఉందా? ఏందన్నా సిగరెట్ అలవాటు ఉందా? మందు ఉంది, దగ్గర వీడియో ఉంది పెడతా. సరే, కానీ మరి సినిమాలో సిగరెట్ మందు ఎలా తాగావు? అంటే సిగరెట్ అలవాటు లేదంటున్నావు. సిగరెట్ అలవాటు లేదు, కానీ ఏంటంటే సినిమాలో అసలు మనోడు ఎక్కడ తాగలేదా? మరి తాగకుండా సీన్లలో మేము అంటే దందా అన్నది ఒక ఎలా ఉంటదంటే, దందా చేసినట్టుగా ఆపరేషన్ ఉండాలి. అదే నేను అది అడుగుతాను, అసలు దందా పేరు ఎలా వచ్చింది? ఆ సినిమా యాక్చువల్ గా అది ఆ సినిమా స్టోరీ మనోడు చెప్పిన దాంట్లో పెట్టే ప్లానింగ్ కూడా మందే. యాక్చువల్ గా ఏంటంటే, అది రేపు సినిమా ఏమైనా అయితే మాత్రం ఖచ్చితంగా కృష్ణ వచ్చి అడగాలి. అయితే ఒకటి ఏంటంటే, మొత్తం నువ్వే చేసావని అంతేనా? ఏం కృష్ణ నువ్వు ఎలా అనుకుంటే అలా నవ్వుతున్నావు ఏంది? అంటే నువ్వు ఎలా అనుకుంటే అలాగా. అంటే ఆడియన్స్ కి డైరెక్టర్ గారికి ఫోన్ చేయాలి. నువ్వు ఇదంతా డైరెక్టర్ గారికి ఫోన్ చేద్దాం. ఫోన్ చేయి, నువ్వు ఫోన్ చేయి. హీరో ఏంది ఇలా కృష్ణ అంటున్నాడు ఏంటో, నన్ను ఫోన్ చేయి. నువ్వు ఫోన్ చేయి, కృష్ణ కాదు ఫోన్ చేయాల్సింది. నేను చేస్తా. కృష్ణ ఫోన్ చేసి అన్న ఇలా కాసేపు ఇలా అంటాను ఒప్పుకో అంటాడేమో చూడు, చక్కగా నవ్వుతున్నాడు. విజయరాజు గారు అయితే అదేం ఉండదు, అంత ఓపెన్ ఏది ఉంటే అది మాత్రమే చెప్పగలుగుతాడు, అలా ఏం ఉండదు. కానీ ఒకటి ఏంటంటే, మనము ఒకటి యువత చేంజ్ కావాలి అంటే,
మనం ఫస్ట్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితేనే విధంగా మనం ఆ స్టోరీ తీసుకొని వెళ్తేనే కదా మనం ఒక మెసేజ్ అనే ఓరియంటెడ్ ఇచ్చేది. ఇప్పుడు మనము దాంట్లోకి దిగాలి ఫస్ట్. ఇప్పుడు మనకు ఒకటి కావాలి అని అనుకుంటే దాంట్లోకి దిగితేనే దాంట్లో థీమ్ ఎంత ఉన్నదని మనం వివరిస్తాం. కాబట్టే మనము ఆ సినిమాలో ఆ విధంగా అనేది యాక్ట్ చేయడం జరిగింది. తర్వాత మనము లాస్ట్‌కు దేని వల్లనైతే మనం మారినాం అనేది ఇప్పుడు ఒక ఆడియన్స్ క్లిక్ కావాలన్నా ఇప్పుడు నేను నీ లోపలికి వచ్చి నీ వేళల్లో నేను చూపిస్తేనే నీకు నచ్చుతది కదా! ఆ విధంగా ఒక విధంగా ఏందంటే అన్న అది తప్పన్నా నువ్వు అది తప్పు అనేది అందరికీ తెలుసు. కానీ తప్పని తెలిసినా గాని కూడా అదే ఫాలో అయితున్నారు. అంటే వాళ్ళకు ఏ విధంగా తెలపాలి అనంటే మన ఉద్దేశ్యం ఏందనంటే వాళ్ళకు ఏదైతే ఉన్నదో వాళ్ళ దగ్గరికి పోయి, వాళ్ళ లోపలికి పోయి, వాళ్ళ ముంగటనే మనం ఏ విధంగానైతే చెడిపోతున్నాం అనే కాన్సెప్ట్ వాళ్ళకి ముందు పెడితే, ఓహో! ఈ విధంగా ఇట్లుంటదా అనే ఒక ఉద్దేశం కొద్దీ మనం అనేది స్టోరీలో ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి చేయడం. ఇంకేంటి కృష్ణ మరి సంగతులు? చెప్పాలి. ఏం కృష్ణకాంత్ పార్క్ వెళ్తున్నావు మరి? హీరో అయిపోయావు. ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాలా? హీరో అయినా సరే ఒకటి మనకి ఎక్కడి నుంచి గుర్తింపు వచ్చినది మనకు అన్నం పెట్టినోళ్ళు కానీ అలా మర్చిపోకూడదు. మనం ఏ స్థాయిగానే వెళ్ళాలి. హీరో అవని, జీరో అవని, యాక్టర్ అవని. అయితే రేపు మనోడు మళ్ళీ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళిపోవాలా? ఇప్పుడు హీరో అయ్యాడు కదా, మళ్ళీ మనోడు జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళిపోమనే నువ్వు చెప్తుంది. చూసే ఆడియన్స్ బట్టి ఉంటది. డైరెక్టర్ గారు ఫోన్ చేశారు. అన్నా అన్నా స్టూడియోలో ఉన్నా, మన నెక్స్ట్ లవ్ గురించి మాట్లాడుతున్నా. లైవ్‌లో ఉన్నారు. సో అసలు లైవ్ లో ఉన్నా. ఇప్పుడు కెమెరా ఆను. అయితే యాంకర్ గారు మీతో ఏదో ఒక చిన్న క్వశ్చన్ ఏదో వేస్తారంట, ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అన్న. అయ్యో యాంకర్ గారికి ఇస్తున్నా. సార్ నమస్కారం అండి. డైరెక్టర్ గారు నమస్కారం. ఏం సార్ కృష్ణ ఈ సినిమాకి ఏమైనా కానీ బాధ్యత మొత్తం నాదే అంటున్నాడు. అంటే సినిమాలో చేసిన ప్రతి ఆర్టిస్ట్ ది బాధ్యత తీసుకుంటేనే సినిమా మందే అనుకొని చేయమని నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. మరి వాళ్ళు సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ చేశాడు కదా తను. ఓకే, మరి అందుకని బాధ్యత తీసుకున్నాడు. తప్పేముంది? అంతే అంటారు. అదే ఏం లేదు, ఇప్పుడు హీరోతో ఏదో అంటున్నప్పుడు ఇలా అంటే పర్లేదన్నా నాదే, ఇబ్బంది ఏం కాదు, ఏమైనా సరే సినిమాకి రేపు ఎటువంటిది ఏం జరిగినా కానీ నేను చూసుకుంటాను అంటున్నాళ్ళే. ఈ విషయం డైరెక్టర్ తెలిస్తే తంటారా అన్నాను. ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు హీరోలు, అందులో ఒక వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ అతను కూడా చేశాడు. ఓకే, మనం దందానే ఇంకా మీ మూవీది రాలేదు, మీరే ట్విస్ట్ మొత్తం రివీల్ చేస్తున్నారు. ఇంకా పూర్తిగా మేము దాన్ని రివీల్ చేయలేదు, మీరే రివీల్ చేస్తున్నారు నిదానంగా. అవును, నిదానంగా మనమే రివీల్ చేద్దామని మాట్లాడుతున్నాను. డైరెక్టర్ గారు ఇంకా అసలు ప్రమోషన్ హెవీగా ఉన్నారు కదా. ఏం డైరెక్టర్ గారు ఎప్పుడు వస్తున్నారు స్టూడియోకి? ప్రమోషన్ ఫీల్డ్ గా మరి 15 రోజులు ఉంది టైం ఇంకా మనకంటే. ఓకే, 15 రోజులు కూడా లేదు, 11 డేస్ ఉంది అంతే. 11 డేస్ ఇంకా 22 కదా, ఆగస్టు 22, అక్టోబర్ 22. మీడియా అక్టోబర్ 22న సినిమా రిలీజ్, 12వ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్ మనకి ల్యాబ్ లో ఇక్కడ జరుగుద్ది. 12వ తారీఖు. ఓకే, ఫిలిం ఛాంబర్లో 12వ తారీఖు పెట్టారండి. 12వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఈ సినిమా ఈవెంట్ తో పాటు, నెక్స్ట్ లవ్ అనే మూవీ ఈవెంట్ తో పాటు మొత్తం మీడియా అంతా కూడా షాక్ అయ్యేలా ఒక గేమ్ పెట్టబోతాం. ఇది మనం మీడియాతో ఆడే గేమ్. ఓకే, వాళ్ళు అందరూ సరదాగా ఆడుకునే గేమ్. ఏంటంటే మీడియా వాళ్ళు ఎవరున్నా సరే, అది యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, శాటిలైట్ న్యూస్ ఛానల్ అవ్వచ్చు, ఏదైనా గానీ ఆ మీడియాలో ఉన్న మెంబర్స్ ఎవరు వచ్చినా పర్లా, యాంకర్స్ వచ్చినా, కెమెరామెన్స్ వచ్చినా, ఎవరు వచ్చినా సరే సింపుల్ గా వచ్చి క్వశ్చన్ చేసి డబ్బులు పట్టుకెళ్ళొచ్చు. అంతే గేమ్. ఓకే, క్వశ్చన్ చేసి, అది కూడా క్వశ్చన్ అడిగేసిన తర్వాత కాదు, ముందు మా దగ్గర నుంచి ఒక క్వశ్చన్ కి ఒక 100 రూపీస్ తీసుకోండి. మీరు 100 క్వశ్చన్లు అడిగితే 10,000 తీసుకెళ్ళండి. ఒక క్వశ్చన్ అడిగారంటే 100 రూపీస్, ముందు మీ అకౌంట్ లో 100 రూపీస్ పడ్డ తర్వాత మీకు క్వశ్చన్ ఏంటనేది మేము అంటాం. సినిమాకి సంబంధించి లేదా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మొత్తం మీ యూట్యూబ్ ఛానల్స్ అందరూ ఎంతమంది వచ్చినా సరే అంతమందికి ప్రశాంతంగా ఆ అమౌంట్ అనేది లాక్ చేసి పక్కన పెట్టాం. ఓకే ఓకే, ఏంటి ఇది ప్రమోషన్స్ కోసం లేకపోతే ఈ స్టంట్, లేకపోతే నిజంగానే సినిమా మీద ఉన్న నమ్మకమా? సినిమా మీద ఉన్న నమ్మకంతో పాటు ఈ రోజుల్లో ప్రమోషన్ చేయకపోతే సినిమా ఎంత బాగా చేసినా ముందుకెళ్ళదు అనే స్టంట్. అదే చూస్తున్నాం అండి, హీరో కూడా బాగానే ప్రమోషన్స్ చేస్తున్నాడు. నిన్న కూడా చాలా చోట్ల చూసాం. నాకైతే కృష్ణకాంత్ పార్క్ దగ్గరే దొరికేసాడులే కానీ వేరే చోట్ల దొరకలేదు. కృష్ణకాంత్ పార్క్ దగ్గర వచ్చిన వాళ్ళందరికీ పోస్టర్ చూపించింది, నాకు కొత్త సినిమా చూడండి అని అడుగుతున్నాడు. అందుకని తీసుకొచ్చాం వాళ్ళ స్టూడియోకి. మీరు కూడా వస్తే ఒకసారి స్టూడియోలో ఒక ఇంటర్వ్యూ పెట్టుకొని
అసలు వీళ్ళిద్దరిని హీరో కింద అసలు ఎలా తీసుకోబుద్ది అయింది? హీరోయిన్ అందరినీ తీసుకొని వస్తాను, ఇష్టం అండి. సరే సపోర్ట్ మాకు చేస్తానంటే దానికి ఏముంది, ఖచ్చితంగా చేద్దామండి, ఇబ్బంది లేదు. చూసుకొని పెట్టుకుందాం. మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా పిలుద్దాం సార్, ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న. ఏం కృష్ణ, అయితే మొత్తం బరువు బాధ్యతలు అన్ని నీయే అంటావు సినిమాది, అంతేకన్నా. ఏ హీరో చెప్పండి. ఏంటి సంగతులు? హీరో హీరో అన్నారా? అంతేనా? ఎట్లా పిలిచిన ఏం కాదు, తమ్ముడన్నా అన్న అన్నా ఓకే అన్న. డైరెక్టర్ కూడా మంచి సపోర్టివ్ గా ఉన్నాడు. అవును, డైరెక్టర్ ఎల్లప్పుడూ మనకు ఆయన ఉద్దేశం అది. స్టార్టింగ్ లోనే మనము ఇంటర్వ్యూ స్టార్టింగ్ అప్పుడే చెప్పాము, ఒక హీరో అంటే నేను ఒక్కనే కాదు, నాతో 10 మంది హీరోలు కావాలన్న ఒక ఉద్దేశం మన విజయ్ అన్నది. ఓకే, సో ఏం చేసినా మరి నీ పోస్టర్ తిన్నాయా బాబు? ఇంత ఇప్పటికి 3 సార్లు నీ పోస్టర్ తీశాను. ఇప్పుడు నీ సినిమా కాడికి వద్దాం పాపం, మనోడిది అంతా అయిపోయింది. ఇప్పుడు నీ పొజిషన్ ఏంటి, అసలు నువ్వేంటి, నువ్వు హీరో ఏంటి? ఏమో ఎప్పుడు చూసినా కృష్ణకాంత్ బాయ్ దగ్గర వాడు మైకు ఈ మైకు ఏదో నువ్వు మూతికాడ పెట్టంగానే ఇంకా మనకు అద్దు అదుపు లేనట్టు మాట్లాడతావు. మరి నువ్వు హీరో ఎలా అయ్యావు? ఇదేనా పోస్టర్? అదే సస్పెన్స్. అదే సస్పెన్సా? ఇదేనా పోస్టర్? ఇదేనా? అదే పోస్టర్ నాదే. ఇందులో ఎంతమంది హీరోలు ఉన్నారు? ముగ్గురు హీరోలేనా ఈ పోస్టర్? ఎంతమంది ఉన్నారు? ముగ్గురు హీరోలే. ఎందుకు కాంగ్రెస్ నీకు హీరోయిన్ ఉందా ఏంటి? ఇగో ఉంది హీరోయిన్ పక్కన. ముగ్గురికి 3 హీరోయిన్లు. ఏమా కృష్ణ అయితే నిజానికి ఇప్పుడు హీరో అయిపోయాడు. కృష్ణకాంత్ పార్క్ హీరో అంతేనా? ఏం కృష్ణ ఏదన్నా వేసుకున్నా, కానీ అదే సస్పెన్స్ జనాలకి. ఎప్పుడు చూసినా కృష్ణకాంత్ పార్క్ దగ్గర వీడియోలు చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు, ఈడెప్పుడు సినిమాలో చేశాడరా అన్నదే సస్పెన్స్ జనాలకి. అయితే ఇప్పుడు మనోని కూడా హీరో 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 అనాలా ఏంది ఇప్పుడు? అంటే ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చాను రా అంటావేంది? నేను అలా చెప్పను అన్న యాక్చువల్గా. మరి ఎందుకంటే మన గురించి ఒక 10 మందికి తెలపాలి. ఆ 10 మంది ఇంకో 10 మందిని తీసుకుని రావాలి ఇండస్ట్రీకి. అదే నేను అనుకునేది అలా. ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పుడు చూసుకుంటే క్లాసులు పెట్టుకొని 30,000 40,000 50,000 క్లాసులు చేసుకున్న చాలా మంది ఉన్నారు, డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు. అలా కాకుండా మీకంటూ ఒక టాలెంట్ ఉంటే ఒక ఫోటో ఒక వీడియో పెట్టి నాకు సెండ్ చేయండి, మీకంటూ ఒక అవకాశం ఉంటుంది తెర మీద. మీ దగ్గర నుంచి మేము డబ్బులు ఆశించట్లా, అలా అని మేము డబ్బులు ఇస్తామని మేము చెప్పట్లా. మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే ట్రావెల్ ఛార్జెస్ ఏదో ఉంటుంది మేము పెట్టుకుంటాం, ఫుడ్ ఛార్జెస్ మేము పెట్టుకుంటాం అని చెప్తున్నా. ఇంకా అంతకంటే ఏం చెప్తాను చెప్పు? ఇప్పుడు సంవత్సరాలు నాకంటూ ఒక అవకాశం కావాలి, నేనంటూ కనపడాలి అంటూ వెయిట్ చేస్తూ ఇక్కడ అద్దెలు కట్టుకుంటూ ఆ అద్దెలకి డబ్బులు లేక, లేకపోతే ర్యాపిడో తోలుకుంటూ, లేదా ఆటో తోలుకుంటూ, లేదా ఫ్రెండ్స్ని డబ్బులు అడుక్కుంటూ అప్పులు చేస్తూ ఇలా చాలామంది ఉన్నారు మన కృష్ణనగర్లో. తెలియదేం లేదు, చాలా వీడియోలు వైరల్ అయినాయి, మనం కళ్ళ ముందు చూస్తున్నాం. ఉదయాన్నే 4ంటికి రండి, మీరు నీట్గా రెడీ, షూ వేసుకోండి, మంచి కటింగ్ ఉండండి, కొత్త బట్టలు వేసుకోండి, కొత్త సినిమాల్లో యాక్టింగ్ చేయండి, బస్సు ఎక్కండి అని అంటున్నారు. అదంతా అబద్ధం. అది నువ్వు కూడా ఇలా జూనియర్ ఆర్టిస్ట్గా ఎలా ఈ రోజుకి కూడా నేను జూనియర్ ఆర్టిస్ట్గా ఎక్కడ చేయలే. నేను అసలు జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళలేదు, అసలు చేయలే. నాకు అవసరమే లే. మరి ఎంతమంది డైరెక్టర్ల దగ్గర ఎట్ట పని చేసావు అసలు? మరి అదే కదా ఈ సినిమా చూడు, ఈ సినిమాలో కూడా దానికి సంబంధించిన ఒక కథ ఉంది, ట్రావెల్ చేసిన. కానీ డైరెక్టర్లు ఏమని అనుకుంటే నా తప్పు అయితే కాదు. నేను అనుకున్నది, నేను నా దగ్గర ఉన్న వీడియోలు నేను బయట పెట్టిన. అది మీరు పర్సనల్ అనుకుంటారా, ఎందుకు పెట్టారు అనుకుంటారా అన్నది ఈ సినిమా చూస్తే జనాలకు అర్థమైంది. పక్కగా నేను ఫోన్ పైజేబులో పెట్టుకున్నా, కెమెరా ఆన్ చేసిన, నీకు తెలిసిందా? ఇప్పుడు నాకు ఫోన్ వస్తుంది, నీకు తెలిసిందా? తెలీదు. పక్కన డైరెక్టర్ కూడా నీకు తెలియదు, కానీ నాతో ఆయన ఏదో పర్సనల్గా మాట్లాడతారు, అది రికార్డ్ అయిపోయింది. అలాంటి వీడియోస్ అన్నీ నాకు ఆడున్నాయి. అలాంటివి అన్నీ కూడా ఈ నెక్స్ట్ లవ్ అన్నది దాంట్లో ఫిలింలో పెడతాం జరిగింది. సో నేను ఎవరితో వర్క్ చేసినా, ఎలా వర్క్ చేసినా, వాళ్ళు ఎలా మాట్లాడారు, ఒక వర్క్ చేసిన ఒక పర్సన్తో ఎలా ట్రీట్ చేస్తున్నారు అన్నది ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. సినిమా చూస్తే ఏంటి నెక్స్ట్ లో పార్ట్ 1 అని ఉంది. అవును, నెక్స్ట్ లో పార్ట్ 1 ఏంటి అసలు కాన్సెప్ట్? ఇప్పుడు పార్ట్ 1 అంటే రివ్యూ చేయవచ్చో రివ్యూ చేయకూడదో తెలీదు. డైరెక్టర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తున్నా. ఒక డైరెక్టర్ ఆల్రెడీ మీకు పర్మిషన్ ఇచ్చాడు, కృష్ణ ఎత్తుకున్న ఇబ్బంది లేదు, ఏం చేసినా కృష్ణకి ఇబ్బంది లేదు అన్నాడు. కానీ చెప్పారు, ఇంకా చెప్పేది నిదానికి స్టోరీ కూడా చెప్పేస్తే మన వాళ్ళు కూడా వినేస్తారు. స్టోరీ చెప్తే సినిమా ఎలా చూస్తావు? అది కాదు అంటే చెప్పు, ఆ ఫ్లో లో యాంకర్ తెలియదాట్లు వద్దు, నాకు యాంకర్ తెలియదాట్లు వద్దు. సో ఎందుకంటే నేనేం చెప్తున్నా అంటే, చిన్న నీకే నేను క్వశ్చన్ వేస్తున్నా, ఒక యాంకర్ నువ్వే సీనియర్, ఎంతో మందిని అడుగుంటావు నువ్వు,
పెద్ద పెద్ద వాళ్ళని అడుగుంటావు, ఒక లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యిద్ది, ఒక ఇద్దరికి ఒక లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యిద్ది నువ్వు చెప్పు. ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని చూసినప్పుడు అయిద్దాం. ఇంకా ఇంకా అంటే అంతే. ఇంకా ఎట్ట మొదలైతే అంటే అమ్మాయిని చూడకుండానే ఏ అమ్మాయి నన్ను అనుకుంటావు నువ్వు కదా, అమ్మాయి ఎవరో తెలియకుండా నువ్వు అమ్మాయిని ఏ అమ్మాయిని లవ్ చేస్తావు కదా. లవ్ స్టోరీ అనేది ఒకవేళ ఒక అమ్మాయి గురించి విన్నా గానీ, అంటే అబ్బాయిలం కాబట్టి ఒక అమ్మాయి గురించి వినైనా మొదలైద్ది, లేకపోతే ఒక అమ్మాయిని చూసైనా మొదలైద్ది, ఇంకొక కామందులకి ఇంక వేరే రకంగా మొదలైద్ది. ఓయో అనుకుంటావు, ఏదో అనుకుంటావు ఇక కామందులు అంటే ఇంకా ఇంకా సెన్సర్ లేదు కదా ఇక్కడ. నీకు సెన్సర్ లేదని చెప్పి ఛానల్ కి సెన్సర్ లేకుండా ఉండదు, ఛానల్ కి సెన్సర్ ఉంది, నీది సెన్సర్ వీడియో అని మాకు తెలుసు. సో యాక్చువల్ గా ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగిన, ఒక లవ్ ఎలా స్టార్ట్ అయ్యిద్ది అంటే కలిస్తే మొదలైద్ది, లేకపోతే ఇలా మొదలైద్ది అలా మొదలైద్ది అని చెప్పు. కానీ డిఫరెంట్ అంటే ఒక మనిషి ఆలోచించ దొరకకుండా ఉన్న కథే నెక్స్ట్ లవ్. అంటే ఇద్దరు విడిపోతే మొదలయ్యేది నెక్స్ట్ లవ్. అది అంటే కొత్త తరహా లవ్ స్టోరీ అది. అసలు అది నెక్స్ట్ లవ్ అసలు టైటిల్ ఏంట్రా బాబు, ఇద్దరు విడిపోతే స్టోరీ ఏంటి అన్నదే విజయరాజు గారు డైరెక్టర్ గారు. అంటే ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీయా? ఆ లవ్ స్టోరీ చూసే కొందికి రియాలిటీగా నా లైఫ్ లో కూడా అలా జరిగింది. నా లవ్ స్టోరీ ఎందుకు తీసారు వీళ్ళు, అరే మా పిల్లని బయట పెట్టేశారు, అయ్యో అయ్యో అన్న ఫీల్ అవుతారు కూర్చొని. అలాంటి స్టోరీ ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తిన్నావా సుజేనో అని పాట వచ్చింది, అందరూ ట్రోల్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటున్నారు వాళ్ళ పిల్లలకి. ఇట్లా ఇది ఎలా అంటే మా ఫిలిం చూసే అంతవరకు ఎలా ఉంటది అంటే, మీకు సేమ్ మా లవర్కి ఇదే ప్లేస్ లో నేను పానీపూరి ఇప్పించా, కానీ వాడికి వేరే వాడికి ఐఫోన్ ఇచ్చింది అని వస్తుంది కృష్ణలోంచి. అది నాకు కావాల్సింది కృష్ణ అలా స్టోరీ నిదానంగా ఒక్కో బిట్ బయట పెట్టేసాయి కానీ నువ్వు అనుకుంటావు. అట్లాగా బాయ్స్ ఎవరైతే ఆ సినిమాని చూస్తున్నారో రియాలిటీగా అరే ఇది నా స్టోరీయే, నా స్టోరీ వీళ్ళకి ఎవరు అమ్మారు ఫీల్ అయ్యి అందులో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి చూస్తారు. అదే నెక్స్ట్ లో. అంతే. దట్ ఈజ్ ఇంకో కృష్ణ. ఇంకా ఏమన్నా అంటే ఇంకా నాకు ఏముండదేగా, నెక్స్టేగా ఇజావాడ వెళ్ళిపోవటమే, వెళ్ళిపోవటమే ఏముండదేగా. సో ఏంటి వీళ్ళిద్దరు, ఇంకా మిగిలిన ఇద్దరు హీరోలు ఏంటి, వాళ్ళిద్దరు పేర్లు ఏంటి, హీరోయిన్ పేర్లు ఏంటి? డైరెక్టర్ ఆయనే, పైన రెడ్ పింక్ టీ షర్ట్ ఆయనే డైరెక్టర్. ఇప్పుడు మాట్లాడిన పైన స్టార్టింగ్ ఆయనే డైరెక్టర్, ఆయన ఒక హీరో. ఓకే. సో పక్కన ఇటు పక్కన గ్రీన్ షర్ట్, నా పక్కన ఇటే పక్కన ఉన్నారు కదా, అవును, ఆయన సతీష్ పిల్లి, ఆయన డిఓపి ఈ సినిమాకి. ఓకే, ఆయన కూడా హీరోనే. ఆయన కూడా హీరోనే. సో ఈ సినిమాకి ముగ్గురు ఎక్కడ లేకుండా 3 క్యారెక్టర్లు 3 హీరోలు. మరి ఇదెవరు? ఎవరు అమ్మాయే సస్పెన్స్ ఆ సినిమాకి. సస్పెన్స్ అని చెప్పి రోడ్డు మీద పెట్టావుగా, మరి అంతే అలాగే పెట్టాలి. కాదు అమ్మాయి సస్పెన్స్, ఈ అబ్బాయి ఎవడు? అది సస్పెన్స్. ఆ అబ్బాయి నేనే, అందరికి తెలుసుగా. నువ్వమ్మా, నేను ఇదిగో మధ్యలో నువ్వే, ఇది సతీష్ ఆయన ఒకటే. అవునా, మీ డిఓపియా? ఓకే ఓకే. సో వాళ్ళిద్దరు పేరు ఇక్కడ చూడు. ఏం చేస్తాం కృష్ణ, నీది ఇంటర్వ్యూ చేసిన తర్వాత నా బొర పోతుంది, ఏం చేయమంటాం మరి? నువ్వు స్టూడియోకి వచ్చి నా బొర తినేసి వాళ్ళెవరో వీళ్ళెవరో ఎవరు అర్థం కాకుండా పోయింది నాకు. సో వీళ్ళిద్దరు పేరు. ఓకే, ఎస్. వీళ్ళిద్దరు పేరా? కాదు, లవ్ సింబల్ చూపించిన వాళ్ళు ఇద్దరు పేరు, వాళ్ళ పక్కన ఉన్న ఇద్దరు పేరు మేము. నువ్వు మరి ఈ అమ్మాయి ఎవరు? అదిగో పైన ఉంది కదా. అసలు యాక్చువల్ గా నీ చెప్తాను, ఇదిగో వీళ్ళిద్దరు ఒకటి, ఓకేనా? వీళ్ళిద్దరు ఒకటి, మేమిద్దరం ఒకటి, ఈ అమ్మాయి ఒకటే. ఓ కాబట్టి అది ఏం చేసామా, నువ్వు ఇలా చేసేసావు నన్ను స్టూడియోకి వచ్చి. అలా ఉంటది మరి, మనతో బెజవాడకి ఇష్టం మామూలుగా ఉండదు, మరి కథ వేరుగా ఉంటది. సో ఇంకేంటి ఇష్టం మరి? సో మూవీ ఎంత నడుస్తుంది ఏంటి? మూవీ అయితే బాగానే నడుస్తుంది అన్న. ఇంకొకటి నేను అంటే మీ ఛానల్ ద్వారా తెలిపేది ఏంటంటే, కొత్త వాళ్ళకి ఇంకా అవకాశం ఇద్దామని నేనైతే ఉన్నా 100%. వాళ్ళకి టాలెంట్ ఉందా, డబ్బులు మేము తీసుకోం, ఎక్కడి నుంచైనా రాని, ట్రావెల్ మేము పెట్టుకుంటాం, ఫుడ్ మేము పెట్టుకుంటాం, సార్ రూమ్ లేదా, రూమ్ కూడా మేము పెడతాం. వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ని ప్రజలకి మేము చూపించాలి. ఎప్పుడు ఒక ఆడపిల్ల గుమ్మం దగ్గర ఆగిపోవటం కరెక్ట్ కాదు.
ఆలోచించి ముందడిగేసి గుమ్మం దాటి నేను ఉన్నాను, నాకంటూ ఒక టాలెంట్ ఉంది, నేను ఇంతటితో ఆగకూడదు అన్న చూపించే ఒక ఆడపిల్లలని అందరినీ కూడా మేము చూపించడానికి మేము ముందున్నాం. సో అలాంటి వాటికి మా జేసీ మీడియా ఏదైతే ఫ్యాక్టరీ ఉందో పర్ఫెక్ట్గా మీకంటూ ఒక ముందు ఉంటుంది. ఓకేనా? అది సో రియల్ లైఫ్ బిగిన్స్ ట్యాగ్ లైన్ అంతేనా? ఇంకా ఉంది అవలా. ఓ ఇంకా ఉంది. సో చూస్తాం మరి ఎలా ఉంది. ఇది థియేటరా? థియేటర్ అక్టోబర్ 22 థియేటర్లో. హైదరాబాద్ 16 థియేటర్లు వచ్చినాయి. హైదరాబాద్లో 16 థియేటర్లు ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ ఇచ్చారు? విజయవాడ ఇచ్చారు, గుడివాడ, నూజివీడు ఇంకా ఉన్నాయి అలాగా. ఓకే. నేను మరి ఈ మధ్య చిన్న చిన్న హీరోల సినిమాలు తీసుకోవట్లేదని బయట టాక్ వినిపిస్తుంది. అది ఎందుకు తీసుకోవట్లేదు, తీసుకోవాలి అన్నది ఈ సినిమా. ఈ చిన్న సినిమాలు కూడా అంటే ఇందులో లవ్ స్టోరీ అంటున్నావు, లేకపోతే ఇందాక డైరెక్టర్లు హిస్టరీలు మొత్తం తీసాను అంటున్నావు, ఇప్పుడేమో అసలు డిస్ట్రిబ్యూటర్లు మా సినిమాలు ఎందుకు తీసుకోకూడదు అనే దాని గురించి కూడా మొత్తం ఉందన్న సినిమాలో. అందుకే సినిమా చూడాలా, సినిమా చూసాక నీకే అర్థమైందని చెప్తున్నాగా. కుర్చీలో కూర్చుంటే ఇది నా కథ, నేను ఒకప్పుడు ఇలాగే హైదరాబాద్ వచ్చిన, ఇలాగే కష్టాలు పడ్డా, ఇలాగే ఈసుగూడలో పడుకున్నా, ఇలాగే ఇంతగా ఫుడ్ లేకుండా ఇబ్బంది ప్రతిదీ ఉంటుంది ఈ సినిమాలో. ఒక నెక్స్ట్ లవ్ అన్న కథ అని కాదు, కానీ ఈ సినిమాలో నీ ఫీచర్ చూస్తావు అంతే. అంటే నువ్వు ఇన్ని ప్లాట్లు పెట్టారు సినిమాలో, జనాలకు అర్థమైంది, అసలు ఆడియన్స్ కి అర్థమైద్దా? అర్థం అయ్యిద్ది 100%. 2 గంటల 45 నిమిషాలు సినిమా, అది 100% అర్థమైంది. చూసే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఎప్పుడు వచ్చిందో కూడా అర్థం కాకుండా కథ ఉంది. ల్యాగ్ చెయ్యవు. ల్యాగా అసలు ఇది ల్యాగు అంటే ఇంకా మేము సినిమాలు చేయడం మానేస్తాం. ఇది ల్యాగ్ అంటే ఇంక సినిమాలు చేయడం కంప్లీట్ మానేస్తాం. ఓపెన్ ఛాలెంజ్ అది ఏంది మరి? అంతేనా? ఈయనకి తెలుసు, ఆల్మోస్ట్ చూసాడు. దందా మూవీ ఎలా ఉంటుంది? అది కూడా ల్యాగ్ లా నడిచిద్దా, లేకపోతే నువ్వు కూడా ఎలాంటి ఏమన్నా చెప్తావా? ఇంకా ఈ మూవీ ల్యాగ్ అంటే కనుక నేను ఇంక సినిమాలు ఆపేస్తాను, ఈ డైలాగ్ లేవనా? మనది ఒకటేంటంటే మనం లాగుగా ఏదో తెలుపని కాదు, అంటే ఉన్న వాస్తవాన్ని ఎంత కొంచెం చూపించినా కానీ కూడా మన జనాలకు అది ఉపయోగపడుతుంది అనే విధంగానే మనం డిజైన్ చేసి ఆ సినిమాను చూపించడం జరిగింది. కానీ దీనిలో పనికిరాని విషయాలు వచ్చి అట్లా ఇట్లా అన్ని ఇన్వాల్వ్ చేసి పాపం జనాలను వాళ్ళ సమయాన్ని మాత్రం వృధా చేయాలన్న ఇంటెన్షన్ తోటి మాత్రం ఆ సినిమా అయితే తీయడం జరగలేదు. కాబట్టి మనము కంటెంట్ ఉంటే మాత్రమే మన ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో అనే మాత్రమే దాన్ని మనము తీసుకొని ఆ సినిమా అనేది చేయడం జరిగింది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందన్న, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఇది యువతకు ప్లస్ మళ్ళీ అందరికీ ఇలా మిస్అండర్స్టాండింగ్స్ చెత్త అలాంటివి కూడా ఏమి లేదు. దానివల్ల ఫ్యామిలీకి ఇబ్బంది కావద్దు, ప్లస్ మళ్ళీ యువత చెడిపోవద్దు అనే ఒక ఉద్దేశంతో కొద్దీ మనం తీసినాం. కాబట్టి అలాంటి చెత్త బ్యాడ్ హ్యాబిట్స్ అట్లా ఏం లేవు. అన్నీ కూడా ఒక కంటెంట్ వేలనే ఉన్నది. దందా అంటే అసలు ఈ ఇండస్ట్రీలో ఒక మంచి ఒక దందా అంటే దడలు పుట్టించే సినిమా లెక్క మారిపోతుందని అనుకుంటున్నాను 100%. ఎందుకంటే ఆ సినిమాలో థీమ్ 100కి 200% హై లెవెల్లో పెట్టి తీసినాము. మామూలుగా అంటే మామూలుగా లేదు సినిమా. ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఆ సినిమా చూసిన తర్వాత చాలా అంటే చాలా సంతోషపడతారనే ఒక ఉద్దేశం కొద్ది అయితే మీకు కూడా చెప్తున్నాను. మీరు కూడా తొందరగా ఆ సినిమా ఎప్పుడెప్పుడు రావాలని కోరుకోండి. ఈ సినిమా ఇది థియేటర్ లో లాంచ్ చేస్తున్నారా లేకపోతే ఓటీటీలో వదిలేస్తున్నారా? ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు ఓటీటీ అనే ఫిక్స్ చేసుకున్నాం. మరి మనోడే థియేటర్ లాంచ్ అంటున్నాడు. మనోడు అంటే థియేటర్ వచ్చేసి మన ఇది నెక్స్ట్ లవ్ అదే నెక్స్ట్ లవ్ అనేది థియేటర్ కి వచ్చేస్తుంది. మరి నువ్వు కూడా అలా ప్లాన్ చేసుకోపోయావు దందాన్ని కూడా. అదే ఇక కొంచెం ఇది ఒకటి, ఎందుకంటే ఓటీటీకి రిలీజ్ చేస్తేనే బాగుంటది అని అదే ఉద్దేశం ఓటీటీలోనే పెడుతున్నాం. అంటే ఏంటి ఓటీటీలో ఏ సర్టిఫికెట్లు వచ్చినా కానీ ఎటువంటి సీన్లు కటింగ్ లేకుండా పెట్టుకోవచ్చు అని ఆలోచన. అంటే మనకు అలా కట్ చేయాల్సిన అవసరం అయితే మాక్సిమం ఏం ఉండదు. మనం అంతా వల్గర్గా అయితే ఏం తీయలేదు సినిమా. అలా అసలు ఒక చిన్న పాయింట్ కట్ చేద్దాం అన్నా కూడా అలా వీల్లేదు వాస్తవానికి. కానీ మనం ఓటీటీకి వెళ్ళినా కానీ కూడా, థియేటర్లో చేసినా ఓటీటీలో చేసినా యూట్యూబ్లో రిలీజ్ చేసుకున్నా కానీ కూడా జనాలకు కావాల్సింది థియేటర్ మూవీయా ఓటీటీయా యూట్యూబ్ అనేది పాయింట్ కాదు. కంటెంట్ ఫస్ట్ మనకు కంటెంట్ అనేది ఇంపార్టెంట్. ఆ వేళనే మనం అనేది దేంట్లో రిలీజ్ చేసినా కానీ కూడా ఈ యొక్క దందా మూవీలో ఒక చాలా థీమ్ ఉన్నది, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ కావాలి అనే ఒక ఉద్దేశంతో దేనిలో చేసినా కానీ కూడా పాపులర్ అయితే హైలైట్ అయిపోతూనే ఉంటుంది.
అది థియేటర్ మూవీ కానీ 40 మంది ఆర్టిస్టులు ₹1 ఆశించకుండా చాలా work అంటే చేశారు చాలా దీంట్లో. అంటే ప్రొద్దున 3కి ఎప్పుడు పడుకు కూడా తెలియదు, తెల్లారుజామున వాళ్ళు లేచి ఫ్రెష్ అప్ అయ్యి నైట్ ఏ టైం అయినా కానీ కూడా కష్టపడకుండా దెబ్బలు తాకినా కానీ ఓర్చుకొని మరీ ₹1 ఆశించకుండా నాకు నా సినిమానే నా ఒక లైఫ్, నా జీవితం అని దీనికోసం ప్రాణాలు పెట్టిన ఆర్టిస్టులు ఎంతోమంది. అందుకోసమైనా కానీ కూడా మనం తీసే ఒక్క సినిమా అయినా కానీ, ఒక చిన్న సినిమా అయినా కానీ, పెద్ద సినిమా అయినా కానీ, ఇది చిన్న సినిమానే అని అనుకోవచ్చు, కానీ పెద్ద సినిమాలో ఉండ ఆ థీమ్ అనేది మనం ఈ సినిమాలో కూడా ఏర్పాటు చేసినాం. కాబట్టి ఇది చిన్న సినిమానే అసలు నేను అనుకోవట్లేదు, ఇది కూడా చాలా పెద్ద అంటే చాలా పెద్ద సినిమా. ఎందుకంటే ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ లేక ఏదో చిన్న సినిమాగా కొంతమంది చూడొచ్చు, కానీ దీంట్లో థీమ్ ఉంటే మాత్రం ఇంకా వేరే పెద్ద పెద్ద హీరో లెవెల్లో చేస్తాం మాత్రం అది చాలా అంటే చాలా డూపర్ హిట్ అవుతుంది. అదే వేళ కూడా నాకు కూడా మీరందరూ అదే విధంగా సపోర్ట్ చేసిరంటే మీ ముంగట మాత్రం నువ్వు బాగా కష్టపడుతున్నావు చూసాను, కానీ ప్రమోషన్స్ కి చాలా బాగానే కష్టపడుతున్నావు. ఎంతసేపు అసలు మూవీ డ్యూరేషన్ ఎంతసేపు? డ్యూరేషన్ 2 hours 20 minutes అట్లా ఉండొచ్చు. ఓకే, మరి ప్రేక్షకులకి ఏమైనా చెప్తావు మీ మూవీ గురించి? ఇక ప్రేక్షకులకి చెప్పాల్సింది ఒకటే, కొత్తగా వచ్చిన ప్లస్ మళ్ళా మనం కూడా చాలా కష్టాలు పడ్డాం. ఆ కష్టం విలువ ఏంటిదో నాకు తెలుసు. ప్రతి ఒక్కళ్ళం కూడా మనం అందరం కూడా ₹1 పోగేసుకొని కష్టపడి మన ఫ్యామిలీలను, మన ఇల్లును, మన పిల్లల్ని, తల్లిని అందరిని కూడా కాపాడుకుంటూ వస్తున్నాం. అదే విధంగా మనము ఈ సినిమా అనేది వట్టిగా ఏదో టైంపాస్కు నేను ఏదో ఫేమస్ కావాలి అనే ఒక ఉద్దేశం కొద్దైతే నేను రాలేదు. మీ అందరికీ ఒక మంచి బాటలో నడవాలి, మీలో నేను ఒక్కొన్ని నేను బాగుపడితే మీరు కూడా బాగుపడతారు. ప్లస్ మళ్ళా మీ సపోర్ట్ వల్ల నేను కూడా ఒక 5 స్టెప్ వేసి అది కూడా నేను ఇండస్ట్రీకి పరిచయం కావాల్సింది. ఎందుకంటే నేను పేదవాడిగా కష్టాలు పడ్డాను. నేను కష్టపడుకుంటూ ముంగటికెళ్ళి మంచి స్థాయిలో ఉంటే కింది వాళ్ళ పరిస్థితిని కూడా నేను అర్థం చేసుకొని నాకు 10 మందికి హెల్ప్ చేయాలన్న ఒక బలమైన సంకల్పంతో, బలమైన ఒక ఉద్దేశం కొద్దే ఈ ప్లాట్ఫారంకి రావడం జరిగింది. నా నుంచి మన దేశం మొత్తం అంటే నాతోటి ఇప్పుడు కాకపోయినా కానీ మీ అందరి సపోర్ట్ ఉంటే 100%గా అవుతుందని నేను అనుకుంటున్నాను. అదే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మీ అందరి సపోర్ట్ ఉంటే మీ అందరితోటి దేనికైనా కానీ నేను సిద్ధపడి 100% మీలో ఒక్కడిగా నేను నిలుస్తా. నేను ఏదో సీనియర్ అయిపోయి వాళ్ళని మర్చిపోతాను కావచ్చు, ప్లస్ మళ్ళీ నాకు పెద్ద డబ్బులు ఎక్కువ వచ్చిన తర్వాత మీ అందరిని మర్చిపోతా అంటే అలాంటి కాన్సెప్ట్ అనేది మనది కాదు. మన వ్యక్తిత్వం కూడా అలాంటిది అయితే కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడే మనం ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాం, ముందు కూడా మీరు చూస్తారు. నేను ఇప్పుడే ఈ మొదటి ఇంటర్వ్యూలో ఎలాగైతే ఉన్నానో అదే విధంగా మీలో ఒక్కడిగా కూడా నేను ప్రయాణం చేస్తా అని మాట ఇస్తున్నాను. కాబట్టి మీ అందరు కూడా నాకు మన దందా సినిమాకు సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాను. మీలో మీరు అనుకుంటే నాకు చాలా తక్కువ నిమిషం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన దందా సినిమాని హైలైట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా పేరు అజయ్ అండి. ఏం కృష్ణ మరి నువ్వు నీ సినిమా కూడా చెప్పేసుకో. నేను చెప్పగల ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరికి తెలుసు. ఆల్మోస్ట్ ఫస్ట్ కంటెంట్ మాట్లాడంటే బెజడ కృష్ణ ఒక కంటెంట్ మాట్లాడంటే రాసేస్తారు కింద, ఏంటిది పెద్ద విషయం ఉండదు. నెక్స్ట్ లవ్ ఏంటిదంటే నెక్స్ట్ లవ్ ఇక అంతే అంతే, అసలు మాట్లాడేదే ఉండదు. ఇంకా మనకంటూ ఫేస్ కు ఒక వాల్యూ ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఆ మనోడు అంటే కొత్తడు కాబట్టి తెలియదు కాబట్టి పరిచయం చేసుకుంటాడు, వాళ్ళకు మనోడి గురించి తెలియదు కాబట్టి మాట్లాడతాడు. మనం అంత మాట్లాడేలే ఇచ్చి పడేస్తారు అంతే. వాళ్ళు చూసుకోండి అబ్బాయిలు అమ్మాయిలు మా లవర్లు నా మరదల్లో చూసుకోండి. అది ఇంకేంటి కృష్ణ మరి చెప్పాలన్నా? మరి అంత బానే ఉంది, అంత బాగా అయిపోయావు. నెక్స్ట్ మూవీ కూడా హీరో కింద చేస్తావు లేకపోతే సైడ్ క్యారెక్టర్? ఇంకా 3 ఉన్నాయి కంటిన్యూటీ హీరోగానే, వరుసగా హీరోలు కంటిన్యూటీ. సరే మన జేసీ ఫిల్మ్ గురించి మాట్లాడుకుందాం. అసలు వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు అని కరెక్ట్గా అయితే ఐడియా లేదు కానీ నాకు. సో వీళ్ళు నాకు ఆపర్చునిటీ అయ్యింది ఒక 3 months కింద. కృష్ణకాంత్ పార్క్ దగ్గరే వీడియోలు చేస్తూ ఉంటే ఇలా కొత్త వాళ్ళు కావాలి ఆర్టిస్టులు అంటే నన్ను అప్పుడు అడగల. కొత్త వాళ్ళు ఎవరైనా లేడీస్ ఉంటే కొంచెం నువ్వు చేస్తూ ఉంటావు కదా, కోరియోగ్రఫీ చేస్తూ ఉంటావు కదా, కొంచెం పంపించా అంటే నేను పంపించా 2-3. ఒకవేళ బెటర్గా చెప్పారు, మంచిగా చూస్తున్నారు, యాక్టింగ్ రాకపోయినా సరే నేర్పిస్తున్నారు ఇలా ఇలా అని అంటే నేను వెళ్ళా.
సతీష్ అన్న ఫ్రెండ్ ద్వారా వెళ్తే పార్క్ దగ్గరికి వెళ్తే వేరే స్టూడియో ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు కదా, వాళ్ళు వచ్చారు. ఒక 20 మంది అమ్మాయిలు 20 మంది అబ్బాయిలు వచ్చారు, 40 మంది వచ్చారు అక్కడికి. సరే వాళ్ళతో మాట్లాడదాం, మనమే సెలెక్ట్ అవుతాంలే. అప్పుడు ఫుల్ జుట్టు అప్పుడు తెలిసిందే, ఇప్పుడంటే మార్చేసా ఈ సినిమా ద్వారా. ఓకే వెళ్ళా. సరే ఒక క్యారెక్టర్ ఉంది అన్నారు. సరే ఏ సినిమా ఏంటో నేను అడగల. తీరా చూస్తే మనోడి సినిమాలో పడేశారు గంజా బ్యాచ్కి, గడ్డం జుట్టు చూసి. సరే ఓకే నేను ఒప్పుకున్నా. సరే ఓకే బాగానే చేస్తున్నావు యాక్టింగ్, కెమెరా చూస్తలేదు అంత అని ఇలా గెటప్ ఇలా మార్చుకో, నెక్స్ట్ లెవెల్ ఉన్నది, దాంట్లో ఒక హీరో క్యారెక్టర్ ఇలా ఉంది, ఆ 3 హీరోలు ఎవరికి ఏది తగ్గినట్టు ఉండదు, ఎవరికి వాళ్ళకి సపరేట్గా మంచిగానే ఉంటుంది రోల్ అంటే కదండి నా ముందు చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేసాడు. ఓకే బాగుంది. సో నేనేమన్నా అంటే డైరెక్టర్ గారు కథ కొంచెం ఇలా మారుతాం, కొంచెం ఇలా ఇలా అని నేను ఇవ్వటం వల్ల, అంటే మనం చెప్పినా సరే డైరెక్టర్ విని ఆ సలహాలు చేయటం అన్నది తక్కువ మంది అసలు చేయరు డైరెక్టర్లు. అరే నువ్వేంద్రా పోయి నాకు చెప్పేది, నువ్వు ఒక ఆర్టిస్ట్వి, ఆర్టిస్ట్ లాగా ఉండు అన్న ఇది ఇప్పుడు. కానీ మనం ఇలా కాదన్న కొంచెం ఇలా పెడితే బాగుంటుంది కదా, ఆడియన్స్కి కొంచెం సస్పెన్స్గా అలా చెప్పినా సరే ఓకే దాన్ని అలా కొట్టేసి మనం చెప్పింది రాసి పెడతాం అన్నది తక్కువ. నీకు అంటే చూసే ఉంటాను కొన్ని డైరెక్టర్లని అలా ఉంటారు. అరే ఒక ఆర్టిస్ట్, ఈ ఆర్టిస్ట్ చెప్తే మనం వినేదేంటి, మనం ఒక డైరెక్టర్ చేయాలన్న తప్పు అయినా కరెక్ట్ అయినా నేను చేయాలి, ఈడు చెప్తే నేను రాసేది ఏంటి అని ఉంటది. అవునులే, అలా ఏం లేకుండా ఓకే ఇది ఒకటి ఇది బాగానే ఉంది, ఓకే మారిస్తే బాగుంటది అని దాన్ని కొట్టేసి ఇలా రాసి చేసాడు డైరెక్టర్. సో దానికి నాకు వాళ్ళని ఇంకా సపోర్ట్ చేయాలి, మనం కూడా వాళ్ళతో కొంచెం ట్రావెల్ అవ్వాలి, ఇంకేమైనా సినిమాలు ఉన్నా సరే వాళ్ళతో చేయాలి అని నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అట్లా నాకున్న సర్కిల్ని కొంచెం పరిచయం చేయటం, ఆర్టిస్టులు కానీ ఇది అందరిని పరిచయం చేయటం, వాళ్ళు వచ్చి చేయటం, అట్లాగే అలా చేసే ఆర్టిస్టుల్లో మన అజయ్ ఒకడు. మనోడు నాకు గణపతి దగ్గర పరిచయం. ఓకే చాలా చేశాడు, చాలా మూవీస్లో చెప్పకూడదు కానీ చాలా మూవీస్లో చేశాడు. కానీ పనాలా అజయ్ అని చూపించుకుంటాక ఒక పేరు లేదు, పేరుగా చేశాడు అంతే, పెద్ద పెద్ద బ్యానర్లో చేశాడు కానీ మనోడు అని చూపించుకోవడానికి ఒక సినిమా లేదు. సో ఇలా కాదు, ఇలా ఉంది తెలిసిన వాళ్ళ దగ్గర, నువ్వు చేసుకో నేను ఇప్పిస్తా కానీ మాట రానియమాక, అదొక్కటి చేసుకో, ఏమన్నా ఉన్నా నేను చూసుకుంటా అని మనోని ఆయనకి పరిచయం చేయటం ఏమిటంటే ఒక 2 డేస్లో ఓకే అయిపోవటం అంతా అయిపోయింది. సరే ఓకే మనం ట్రావెల్ బాగానే ఉంది, బాగానే చేసుకుంటున్నాడు, వచ్చిన వాళ్ళతో కూడా బాగానే ఉంటున్నాడు, చెల్లి అంటున్నాడు, అక్క అంటున్నాడు, ఫ్రెండ్ అంటున్నాడు, అంటే వయసు ప్రకారం ట్రావెల్ అవుతున్నాడు, బాగానే నడుచుకుంటున్నాడు. ఓకే రైట్, మనోడు పద్ధతి బాగానే ఉంది, ముందుకు తీసుకెళ్ళొచ్చు అని ఒక డైరెక్టర్తో అండ్ డిఓ పెడితే వీళ్ళందరితో పరిచయం చేయటం. మా అన్నయ్య కూడా వచ్చాడు, రోజు షూట్ చూసాడు, ఆడ కూర్చున్నాడు కదా, చూశాడు. సో వీళ్ళందరూ కూడా వద్దు, సో ఇలా ట్రావెల్ అవటం బాగానే ఉంది, ఇండస్ట్రీకి ఇదే కావాలి, కొత్త వాళ్ళని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చూస్తున్నాం కాబట్టి ఆల్రెడీ చేసిన వాళ్ళు గుర్తింపు లేని వాళ్ళని ఇంకా మనం పరిచయం చేస్తే వీళ్ళే 10 మందికి పరిచయం చేస్తారు అన్న పాయింట్ వేలో మనోడిని పరిచయం చేయడం జరిగింది. మంచిగా చేశాడు, ఇస్ ఆ టాలెంట్. నిజంగా ఇలాంటి టాలెంట్ పర్సన్ ఎందుకు కెమెరా ముందు చూపించలేదు పెద్ద పెద్ద డైరెక్టర్లు అన్న క్వశ్చన్ మార్క్ ఒకటి ఉంది. లేదా మనోడు ఏమైనా పెద్ద కెమెరా ముందు ఏమన్నా డల్ అవుతున్నాడా, భయపడుతున్నాడా, టెన్షన్ అవుతున్నాడా అన్నది ఒకటి ఉంది. 2 విధాలుగా ఆలోచించాలి. ఎందుకంటే ఒక డైరెక్టర్ని మనం తప్పు అనకూడదు. ఒక మానమర్లుగా మనం రీల్ చేయాలంటే కెమెరా పెట్టుకొని చేసేస్తాం, అదేలే. సెట్లోకి వెళ్ళేటప్పుడు పెద్ద కెమెరా ముందు చూసేటప్పుడు ఎవరికైనా భయం వస్తుంది, అరే ఎలా చేస్తే ఎలా అంటారో ఏంటో అని టెన్షన్ వస్తుంది. సో అలాగే మనోడు టెన్షన్ పడుతున్నాడేమో అని నేను అనుకున్నా. కానీ సెట్లో కెమెరా పెట్టినప్పుడు ఇలా కాదు అంటే చదువుకొని చెప్పటం, లేకపోతే పక్కన సీరియల్ లాగా పాయింటింగ్ ఇవ్వటం చెప్పటం అలవాటు చేసుకున్నాడు. బాగానే చెప్తున్నాడు, రెప్పలు ఇవ్వటం కానీ ఏం లేకుండా బాగానే చెప్తున్నాడు. మరి ఇంత ఇలా ఉంది, ఎందుకు ముందుకు రాలేకపోయాడు, ఏంటి, ఎందుకు ఆగిపోవటం కారణం ఏంటి అని ఆలోచిస్తే ఫ్రెండ్స్ వల్ల, మనోళ్ళ లవ్ బ్రేకప్ వల్ల కొంచెం ఇలా అన్నీ కూడా మైండ్లో పెట్టుకొని మనోడు ఇండస్ట్రీకి కొంచెం దూరంగా ఉంటాం. దాన్ని నెక్స్ట్ ఏమంటారు దాన్ని, రియల్ ఎస్టేట్ సంబంధించిన కొంచెం వర్క్ ఏదో చేసుకుంటుండే ఏదో బిజినెస్. సో ఈ అన్నిట్లో దూరం పెట్టేసాక అసలు ఈ ఫీల్డ్ నాకు వద్దురా బాబు, నేను ఎంత చేసినా నాకు ఉపయోగం లేదు అని ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక బిజినెస్ అంటూ ఒక తనకంటూ ఒక జాబ్ చేసుకుంటున్నాడు. ఆ జాబ్ చేసుకున్న పక్షంలో నాకు పరిచయం అయ్యాడు.
ఇలా కాదు ఇలా చేయాలనుకుంటున్నా ఇదంటే అరే నీకు టాలెంట్ ఉంది. ఒక మనిషి మాట్లాడితే మనకు తెలిసిపోద్ది కదా. అంతే. ఎందుకంటే ఒక అన్నం ఉడకాలంటే మొత్తం చూడకలు ఒక మెతుకు పట్టుకుని సరిపోద్ది. అట్లాగే మనోడు ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడితే మనోడు టాలెంట్ ఏంటి, అలా ఎలా నడవగలరు, ఎలా ముందుకెళ్ళడం కానీ నేను చెప్పేస్తా. సో అట్లాగే మనోడికి ఇలా ఉంది జేసీ ఫిలిం ఫ్యాక్టరీ అని కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తుంది. నువ్వు హీరోగా చేస్తావా లేదా దాంట్లో క్యారెక్టర్గా చేస్తావా ఏదైనా పర్లా, వాళ్ళు నిన్ను ముందు తీసుకెళ్తారు. అంటే నేను హీరోగానే చేస్తానంటే ఫిలిం ఛాంబర్లోనే సాలే మూవీ ఈవెంట్కి మనోడిని పిలిస్తే మనోడికి మైక్ ఇచ్చి చేతికి అంతమంది మీడియా ముందున మనోడితోనే అనౌన్స్మెంట్ చేయించారు. నేను దందా మూవీ ఒక ఫిలిం చేస్తున్నా, ఒక హీరోని త్వరలో రాబోతుంది అని మనోడే ఫిలిం ఛాంబర్లో అనౌన్స్మెంట్ చేయించా ఆ రోజు కూడా. సో దాన్ని నేను మళ్ళీ ఒక అనుకోవచ్చు, అరే ఏముంది మైక్ ముందు అందరి ముందు మాట్లాడిచ్చాడు అయిపోయిన తర్వాత పట్టించుకోరని. లేదు, ఈరోజు కంప్లీట్ చేసాం ఆ మూవీని. కంప్లీట్ చేసి ఇంకొక 3 సజెస్ ఉన్నాయి అంతే, ఎక్కువ లేదు. ఇంకా 3 days చేస్తే మూవీ కంప్లీట్. అది ఒక సాంగు ఇంకా 3-4 డైలాగ్స్ అవే ఉన్నాయి, సీన్స్ కంప్లీట్ మేము ముందుకు వస్తుంది ఆ ఫిలిం. సో నేను ఎందుకు ఈ రోజున అలా చెప్తున్నానంటే చాలామంది కూడా చెప్పొచ్చు, మాటలు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, చేస్తానని చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు, నేను ఇంత నాకు సీఎం తెలుసు లేదా పవన్ కళ్యాణ్ తెలుసు చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇట్లా ఉన్నోళ్ళు ఉంటారు కొంతమంది. అలా కాకుండా మేము ఇది చేయగలం, జనాలకు మేము చూపించగలం తెర మీద ఆర్టిస్టుల్ని అన్నది జేసీ ఫిలిం ఫ్యాక్టరీ. సో అది ఓకే. మరి సో డైరెక్టర్ గారు ఎలా ఉంటారు సెట్లో? సూపర్, ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉంటాడు. అంటే ఒక డైరెక్టర్ అని చెప్పకర్లా, ఒక అన్న అంతే అంతే. అంటే బయట డైరెక్టర్లు అందరూ సీరియస్గా ఉంటారు. బయట డైరెక్టర్లు ఎలా ఉంటారో కూడా నేను చెప్తా. ఏ డైరెక్టర్ పేరు అని చెప్పు, ఆ డైరెక్టర్ ఎలా ఉంటాడో నేను చెప్తా. ఎందుకులే మరి అది ఇంకా వద్దే ఇక. అది ఎలా ఉంటుందంటే ఓకే సార్ చెప్పండి సార్. సరే, అది ఎలా ఉంటుందంటే చెప్పకూడదు. ఓకే, కొన్ని డైరెక్టర్ ఎలా ఉంటారని పెద్ద పెద్ద డైరెక్టర్లు ఒక వాటర్ బాటిల్ వాళ్ళకంటే సపరేట్ వాటర్ బాటిల్స్ ఉంటాయి. వీళ్ళకి హీరోలకి ఎవరైనా వాళ్ళకి సపరేట్ ఉంటాయి, ఆర్టిస్టులకి ఎవరైనా సపరేట్ ఉంటాయి. సో అయితే ఒకరోజు ఏం జరిగిందంటే నాకే జరిగింది అది. ఆ డైరెక్టర్ పేరు చెప్పను, ఒక పెద్ద డైరెక్టరే వాటర్ బాటిల్ తీసుకొని గమ్మున చేతి దొరికిన బాటిల్ తీసుకుని వెళ్ళా. నేను ఏం తాగుతానో తెలీదా అన్నారు. అరే భయ్ దాంట్లో ఉండేది వాటరే, దీంట్లో ఉండేది వాటరే. ఇలాగే అన్నా, సార్ ఇందులో ఉండేది వాటర్ అందులో ఉండేది వాటరే, దాహం తీసుకుంటే ఏ వాటర్ అయితే ఏముందంటే నీ వాటర్ తాగను అంటాడు. అరే నాకు అర్థం కాల. ఇప్పుడు ఆ మనుషులు తాగేది వాటరే, ఆ బాటిల్ ఒకటే నేమ్ కాబట్టి కంపెనీ నేమ్ అంటే కంపెనీ నేమ్ ద్వారా నువ్వు తాగే వాటర్ బ్రాండ్ అంటే సరే. నేను ఒకటే అడిగా సార్ని, సారు మీరు తాగే వాటర్ ఇది కదా, సరే ఓకే రైట్, నేను తెచ్చింది వాటర్ ఇది, అదే లేబుల్ ఇదే వాటరు, ఈ వాటర్ పారపోసి దీంట్లో పోస్తా నీకు ఇస్తా, తేడా తెలిసిద్దా అన్న. తెలియదు అన్నాడు. మరి అదే తాగండి అలాగే అన్న. ఏమన్నారు దానికి? గొప్ప తెలివి, మీ ఊర్లో తెలివితే అట్లా ఇక్కడ చూపి మాకు అన్నాడు. సరే ఇంకా ఆగిపోయాక అది అలా జరుగుతాయి. కొన్ని కామెడీగా తీసుకోవచ్చు, కొన్ని సీరియస్గా తీసుకోవచ్చు, కొన్ని లైఫ్ మీద తీసుకోవచ్చు. అంటే అలా తీసుకున్న మాటలని మనకి లైఫ్ ఎలా ముందుకెళ్ళిద్ది అన్నది కూడా కొన్ని పదాలు ఉంటాయి. సో అట్లా అది దశ. ఓకే ఫైన్. మరి ఫైన్ అన్న, మంచిగా జరిగింది. థ్యాంక్ యూ అన్న. సో మొత్తానికి 2 హీరోలు. మీ దయ మా ప్రాప్తి, ప్రజలు చూస్తున్నారు వాళ్ళ ప్రాప్తి. ఎందుకంటే వాళ్ళతోనే మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లైక్ కొట్టేది వాళ్ళే, కామెంట్ పెట్టేది వాళ్ళే. సో వాళ్ళతోనే మాట్లాడాలి మనం. ఎందుకంటే ఏ సెలబ్రిటీ అవని, ఎంత పెద్ద సెలబ్రిటీ అవని ఒక కామన్ మ్యాన్ లైక్ కొట్టబట్టి, లైక్ కామెంట్ పెట్టబట్టి, షేర్ చేయబట్టే ఫాలోవర్సే కానీ మన లైక్లే కానీ మన ఫాలోయింగ్ కానీ పెరగటం. సో మనం వాళ్ళతోనే మాట్లాడాలి. సో వాళ్ళతో మాట్లాడేది ఏంటంటే మీ అక్క కానీ, మీ చెల్లి కానీ, మీ అన్న కానీ, మీ తమ్ముడు కానీ యాక్టింగ్ ఫీల్డ్ మీద ఎవరో ఒకళ్ళు ఈ రోజు దాకా కూడా ఇండస్ట్రీలో ఎవరో ఒకళ్ళు చేసి వెనక్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మా జేసీ మీడియా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో వాళ్ళకి 100% ఛాన్స్ ఉంటుంది. పక్కా చెప్తున్నా, 100% ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. మీ ఈ ఇంటర్వ్యూ ఏదైతే ఛానల్లో వస్తుందో వాళ్ళకి మీరు మెసేజ్ పెట్టండి, వాళ్ళు చెప్తారు కంపల్సరీ. మీరైతే ఎంతమంది ఎవరున్నారో, ఎంతమంది ఏ రకంగా టాలెంట్తో మేము చెయ్యాలి, మేము చేయలేకపోతున్నాము, ఎన్ని వీడియోలు, కొన్ని 100 వీడియోలు రీల్స్ చేసినా సరే మాకు న్యూస్ రావట్లా, ఫాలోవర్స్ పెరగట్లేదు, మాకు గుర్తింపు రావట్లేదు అన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
ఇప్పుడు మేము చేసే ఇంటర్వ్యూ ఏ ఛానల్ అయితే ఉందో ఆ ఛానల్కి మీరు మెసేజ్ పెట్టండి, 100% వాళ్ళు మీకు శాలరీస్ ఇప్పిస్తారు. అంతే, దట్స్ ఇట్. ఇంకేం చెప్పే పని లేదు, ఇంకా లేదు. అదేంటి అది చూసారు కదా మరి, కృష్ణ ఇప్పిడంట మేము ఇప్పిస్తాము. అది అంటే ఇట్స్ మీన్స్ మేము కృష్ణ వాళ్ళకి చెప్తాము, వాళ్ళు ఇప్పిస్తారు. అది కృష్ణ కంప్లీట్ గా వాళ్ళే ఇప్పిస్తారు అని చెప్పారు. పర్లా ఏదైనా అంటే నేను చెప్పేది ఎలా ఉందంటే, ఇప్పుడు మీ మీడియాలో ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి ఆ మీడియా వాళ్ళకి మీరు మెసేజ్ చేశారనుకో, వాళ్ళు నాకు తెలుపుతారు. సో నేను మీ ద్వారా మీ దగ్గరికి నేను వస్తా. అలా అని ఆ మీడియాని మిమ్మల్ని తీసుకొచ్చి ఇండస్ట్రీలో పెట్టిదని నేను చెప్పలా. ఓకేనా? కృష్ణ ఆడితే వెళ్ళిపోయి ఉన్నాడు ఇలాంటి వాటిల్లో, ఎట్లయినా మార్చేస్తున్నాడు. సరే బాగా చేశారు. థ్యాంక్ యూ. ట్రైలర్ ఏమన్నా రిలీజ్ చేస్తే చూద్దాం. 12వ తారీఖు రిలీజ్ అయిపోతుంది. 12వ తారీఖు మీకు బిమ్స్ రిలీజ్ అయ్యింది ఫిలిం చాంబర్ లో 100%. పోస్టర్ కూడా రిలీజ్ చేసినాం, చాలా Waiting. బాగా వచ్చింది. యాక్చువల్లీ పోస్టర్ తీసుకొని రాలేదు, మర్చిపోయి అది బండిలోనే పెట్టుకుందాం. నాది చూపి అది మర్చిపోయినా. చూపించావా? ఇంకొక ఇంటర్వ్యూలోనైతే మనం పోస్టర్ పెట్టుకొని కూడా మీకు పోస్టర్ కూడా చూపిస్తాం. మనకి దందా మనోడు సొంత భుజాల మీద వేసుకొని తెగ తిరుగుతున్నాడు. అందుకని మన మౌలి టాకీస్ కూడా దొరుకుతాడని చూద్దాం అనుకున్నాను, పాసిబుల్ అవ్వలేదు. లిటిల్ హార్ట్స్ది ఇలాగ మనోళ్ళు అంటే కొత్త టాలెంట్ మనం ఎంకరేజ్ చేయడం ఇష్టం మనకు కూడా. సో అదే ద్వారంలో మేము డైలీ అందుకని కృష్ణకాంత్ పార్క్కి వెళ్ళి ఎవరెవరు ఏంటి అని తెలుసుకుంటూ ఉంటాం. వచ్చే మరి ఇప్పుడు టైం అయింది, వచ్చే అక్కడ ఉంటా. ఇప్పుడు అక్కడే ఉంటారు కాబట్టి వచ్చే కొత్త కొత్త మామూలుగా ఉండదు. 20 మంది అమ్మాయిలు వస్తున్నారు, వచ్చి కాదు కృష్ణకాంత్ పార్క్కి నేను బయటకు వస్తున్నాను కానీ ఎంతమంది అమ్మాయిలు వస్తున్నారు లెక్కేయడానికి కాదు కృష్ణ. నేను పిలిపిస్తున్నా. ఓహో వచ్చే నెక్స్ట్ లవ్ ఈవెంట్ ప్రమోషన్ చేయడానికి 20 మంది అమ్మాయిలు వస్తున్నారు ఇన్స్టాగ్రామ్. వచ్చి మరి నువ్వు కూడా కానిచ్చేసి ఇంకా తొందరగా మనవాడికి నేనే పిలిపియాలి. సరే కానీ మరి ఏదో చెయ్యి, దాంట్లో 5 ఇచ్చేస్తారులే, 10 మంది కదా, 5 ఆయన 5 నాకు. ఇంక సరే ఓకే, నమస్కారం ఇద్దరికి. ఓకే అండి, ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మన దందా సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు అజయ్ అండి, గుర్తుపెట్టుకొని మన సినిమా దందా. థ్యాంక్ యూ. నేను చెప్పక్కర్లా, వాళ్ళు ఇటు కొట్టేస్తారు. కొట్టండి. రైట్. సో నమస్తే. ఈ వీడియోకి ఇంతే. ఇంకేమైనా డీటెయిల్స్ కానీ ఇంకేమైనా విశేషాలు మనం తెలుసుకోవాలనుకున్నా కానీ, లేకపోతే వీళ్ళ గురించి పర్సనల్ డీటెయిల్స్ అని తెలుసుకోవాలన్నా, అంటే ఇందాక కృష్ణ చెప్పాడు కదా, మీకు టాలెంట్ ఉంటే కనుక జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీని అప్రోచ్ అవ్వడానికి ఏమన్నా మీకు వే కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్స్ చేయండి, మేము రిప్లై ఇస్తాను. ప్రతిదానికి నేనే ఇస్తాను, వాళ్ళు వీళ్ళని కూడా కాదు, నేనే రిప్లై ఇస్తాను. లేకపోతే మీకు పర్సనల్గానే నేను మెయిల్ చేస్తాను. మీ మెయిల్ నాకు చేసినా కానీ నేను పర్సనల్గా మెయిల్ చేస్తాను. కృష్ణ నెంబర్ అయినా మెయిల్ చేస్తాను మీకు, లేకపోతే జేసీ వాళ్ళ మెయిల్ అయినా మీకు పంపిస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక ఫిల్మ్ యాక్టింగ్ కానీ, లేకపోతే ఏమైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరు ఈ 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఈ యాక్టింగ్ డిపార్ట్మెంట్ మొత్తంలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ, ఏమైనా చేయాలి అంటే కొత్తగా నేర్చుకోవాలి, కొత్తగా అంటే చిన్న సపోర్ట్ బయట ఆల్మోస్ట్ మనం చూస్తూనే ఉంటాం, ఎక్కడ ఎటువంటి సపోర్ట్ ఉండదు. సో నాకు తెలియదు ఫస్ట్ వీళ్ళందరి గురించి, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇలా అంతా సపోర్ట్ చేస్తున్నారని. సో ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ కృష్ణ చెప్పినట్టుగా వచ్చేసేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మనం కృష్ణతో అప్రోచ్ అయ్యి మిమ్మల్ని అందరికి కూడా మీకు ఉన్న దాంట్లో మీరు ఇంకా గ్రో అవ్వాలని నేను కోరుకుంటూ, వీటీవీ ప్రేక్షకులందరికీ ఖచ్చితంగా ఇంకోసారి మన దందాను నెక్స్ట్ లవ్ అంట నో రియల్ లైఫ్ అని మనోడు ఏదో ట్యాగ్ లైన్ కూడా పెట్టుకున్నాడు. సో చూద్దాం మరి సినిమా నెక్స్ట్ నెక్స్ట్ సండేనే ఉంది వీళ్ళది ప్రీ రిలీజ్ ఈవెంట్. ఆ రోజు కూడా ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, మర్చిపోయాను ఎక్కువ మన ఫిలిం రిపోర్టర్స్ అందరూ, ఇందాక కృష్ణ చెప్పాడు, డైరెక్టర్ చెప్పాడు, అందరూ 12వ తారీఖు అంట ఆదివారం సాయంత్రం 4 గంటలకి ప్రీ రిలీజ్ మధ్యాహ్నం 2 అలా అక్కడ ఉంటే ఎవరు ఎన్ని క్వశ్చన్లు అడిగితే క్వశ్చన్ 100 రూపాయలు అంట. మరి రిపోర్టర్స్ ఎవరైనా క్యాచ్ చేసుకోవాలన్నా ఓన్లీ నాట్ రిపోర్టర్స్, ఓన్లీ రిపోర్టర్స్ అయినా లేకపోతే ఇంకెవరైనా, అది ఎవరు వచ్చినా కానీ అంట, కామన్ మ్యాన్ ఎవరైనా, అది కామన్ మ్యాన్ తో సహా వచ్చేసేయండి. ఆ రోజు వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు, మీరేం క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళు ఏం సమాధానం ఇస్తారు అనేది నేను వేచి ఉంటాను. ఖచ్చితంగా చూడాలని కోరుకుంటూ నమస్తే. థ్యాంక్ యూ.